ఇది చాలా గొప్ప కథ, పరమ పవిత్రమైన కథ. హనుమంతుడంతటి వాడి దగ్గర ఉపదేశం పొందిన శ్రీకరుడి కథ, మహానుభావులైనటువంటి వాళ్ళు ఉత్తములుగా మారిన కథ, చంద్రశేనుడు మణిభద్రుడి దగ్గర చింతామణి పొందిన కథ, అటువంటి దివ్య కథ. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి యొక్క మహామహిమ తెలియజేసే కథ. ఈ కథని శ్రద్ధతో విన్నటువంటి వాడు సకల శుభాలు పొందుతాడు. 3వ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గురించి చెబుతున్నాను వినండి అని సూత మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు. ఒకానొకప్పుడు పరమ పవిత్రమైన ఉజ్జయిని క్షేత్రంలో నిరంతరము యజ్ఞకర్మములు దీక్షతో ఆచరించే ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన పేరు వేదప్రియుడు. వేదం అంటే నిత్యం ఇష్టం కనుక ఆయన్ని వేదప్రియుడు అన్నారు. అవంతి నగరీ రమ్యా ముక్తిదా సర్వదేహినాం శివప్రియా మహాపుణ్యా వర్తతే లోకపావని. అవంతి నగరం అంటేనే చాలా గొప్పది. అవంతి నగరంలో మహాపండితులు ఎంతోమంది ఉన్నారు. ఎందరో మహాత్ములకి, జ్ఞానులకి, విద్యావంతులకి, దాతలకి, వీటితో పాటు సంపదలకి నిలయం అవంతి నగరం అంటే. అసలు ఉజ్జయిని అంటే సాహసవంతులకు నిలయం అని పేరు అనమాట. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నిజంగా ఉజ్జయిని నగరంలో ఉన్న వాళ్ళంతా సాహసవంతులే ఉంటారండి. అక్కడ శివప్రియుడు, వేదప్రియుడని పేరు కలిగిన ఒక పండితుడు ఉండేవాడు. ఆయన పని నిత్యం వేదం చదవడం, వేదములను ఇతరులకు బోధించడం, అగ్నిహోత్రం వెలిగించడం, శివలింగాన్ని భక్తితో అభిషేకించి పూజించడం, ఆ తర్వాత శివుడికి నివేదన చేసిన ప్రసాదం తినడం. శివుడికి నివేదించకుండా పచ్చి గంగ కూడా తాగేవాడు కదా ఆయన. అందులో ఆయనకి పార్థివ లింగం అంటే మరింత ఇష్టం. ఇంట్లో బంగారంతో తయారు చేయబడిన లింగం ఉన్నా రోజు మట్టితో లింగం తయారు చేసి ఆ బంగారం లింగం పక్కన పెట్టి పూజించి ఈ లింగాన్ని దొడ్లో ఉన్న చెట్లో పెట్టేసేవాడు ఆయన. పార్థివీం ప్రత్యేకం మూర్తిం పూజయామాస వై ద్విజః. ఈ విధంగా నిత్యం పార్థివలింగాన్ని తయారు చేసి ఆ పుణ్యాత్ముడు పూజించేవాడు. ఏ పని చేసినా శివార్పణ వస్తు అనేవాడు ఆయన. ఆయనకి 4 కుమారులు పుట్టారు. ధర్మార్థ కామమోక్షములా లేక ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదములా అన్నట్టుగా 4 కుమారులు ఉన్నారు. 4 బ్రహ్మ 4 ముఖాలు లాంటి వాళ్ళు. ఆ మహాత్ముడు 4 కొడుకులకి వరసగా దేవప్రియుడు, ప్రియమేధసుడు, సుకృతుడు, ధర్మవాహి అని పేరు పెట్టాడు. నిజంగా అలాంటి వాళ్ళేవాడు, పేర్లకు తగినవాడు. దేవప్రియుడు, దేవతలంటే ఇష్టపడేవాడు. ప్రియమేధసుడు, మంచి బుర్ర కలిగిన వాడు, అతని బుద్ధిని అందరూ మెచ్చుకునేవారు. 3వవాడు సుకృతుడు, వీడెప్పుడు సుకృతం పుణ్యమే చేసేవాడు. 4వవాడు ధర్మవాహి, వాడు నిత్యం ధర్మాన్ని అనుసరించేవాడు. ఒక్కొక్కళ్ళ అదృష్టం అండి, పిల్లలు పుట్టడంతో వాళ్ళ జాతకం మారుతుందని. మంచి పిల్లలు పుడితే నిజంగా జాతకం మారుతుంది. ఇతడు ఎంత గొప్పవాడో కొడుకులు ఇంకా అంత గొప్పవాళ్ళట. పండితులకి సాధారణంగా అంత గొప్పవాళ్ళు పుట్టరని సామెత ఉంది, కానీ దానికి వ్యతిరేకం వీళ్ళు. పండిత పుత్ర అని సామెత ఉంది కదా, దానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. నేను ఉదాహరణకి మా నాన్నగారు లాంటి పండితులకి, కాబట్టి ఈ సృష్టిలో ప్రతిదానికి మినహాయింపులు ఉంటాయి. సామెతలన్నీ నిజము కాదు. ఈ 4 మహాపండితులయ్యారు, ధర్మాత్ములయ్యారు, తండ్రిలాగే శివభక్తిరుతులయ్యారు. క్రమక్రమంగా వాళ్ళ వంశంలో సంపదలు కూడా పెరిగాయి. ఆ కాలంలో జరిగిన ఒక అద్భుత కథ చెబుతా వినండి. రత్నమాల అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద దోషణుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వీడు పరమ భయంకరుడు. వీడు హిరణ్యాక్షుడి యొక్క వంశంలో వాడు. హిరణ్యాక్షుడి వంశంలో వాళ్ళందరూ కిరాతకులు, క్రూరులు, పరాక్రమవంతులు. వీడికి పేరు కూడా దోషణుడు అని పేరెట్టారు. అందరినీ దూషించేవాటి వాడు. వాడి పని తిట్టడమే. తిట్టడం, కొట్టడం, మట్టడం, ఇది తప్ప మరో పని లేదు వాడికి. ఈ దుర్మార్గుడు దేవతల్ని నాశనం చెయ్యాలి. ఈ భూమండలంలో దేవతల యొక్క శక్తి ఉండకూడదు, అసలు దైవం ఉండకుండా నేనే దైవంలా ఉండాలనుకున్నాడు. అనుకుని బ్రహ్మ గురించి మహాతపస్సు చేశాడు. 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. వాడు చేసిన కఠోర తపో దీక్షా నిష్టలకి మెచ్చుకొని బ్రహ్మదేవుడు చిచ్చర ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే, ఈ ప్రపంచాన్ని ఏలే శక్తి నాకు, నన్ను కాదు అన్నవాడిని ఎవరినైనా శిక్షించే శక్తి నాకు అన్నట్ట. తథాస్తు అన్నాడు బ్రహ్మ. ప్రపంచమంతా ఏలే బాహుబలం ఇస్తున్నాను, నిన్ను ఎవడన్నా కాదంటే శిక్షించే శక్తి ఇస్తున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వేదధర్మం జోలికి వెళితే మాత్రం నేను ఇచ్చిన వరములు నీకు పని చేయవు. శివభక్తుల జోలికి ఎప్పుడు వెళ్లకు అని హెచ్చరిస్తే వాడు పక్కపక్క నవ్వి, ఈ వరాలు ఇచ్చుకున్నది అసలు వాళ్ళని నాశనం చేయడానికి,
నాకు వేదం అంటే ద్వేషం, వేదం చదివేవాళ్ళు అంటే ద్వేషం అన్నాడు ఆ మూర్ఖుడు. అనుకుని వరం పుచ్చుకున్న వెంటనే గర్వించాడు. ముందుగా యజ్ఞములు పాడు చేశాడు, వేదధర్మం నాశనం చేశాడు, సర్వ తీర్థాల్లో ధర్మం నీతి లోపించేలా చేశాడు. వాడికి 10 కోట్ల మంది సైనికులు ఉన్నారు. ఎంతమంది రాక్షసుల్ని పిలిచాడు. ఈ భూమండలంలో దేవతల మేలు కోసం చేసే యజ్ఞగుండాల్లో అగ్ని మండరాలు. అమరుల మేలుకై ఆచరించెడి యజ్ఞ కొండంబులందగ్ని మండరాదు అన్నాడు వాడు. దేవతల మేలు కోసం యజ్ఞాలు చేస్తున్నారు కాబట్టి ఆ యజ్ఞగుండాల్లో అగ్ని మండకూడదు. ఆలయాలంటూ ఎక్కడ ఉండకూడదు, ధర్మం ఉండకూడదు. ఎవడైనా మన మాట కాదంటే అటువంటి వాళ్ళ కీళ్ళు వెరగొట్టి, కీళ్లు పీకి, కళ్ళు పీకి, పళ్ళు పీకి వాళ్ళ ఒళ్ళు వండుకు తినేయండి అనగానే రాక్షసులు భూమండలం అంతా దాడి చేశారు. ఆనాడు ప్రపంచం అంతా విధ్వంసం అయిపోయింది. ఇంకా ప్రపంచంలో మన రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు లేడు అనుకున్నట్టు వాడు. గోండాలు కదండి వాళ్ళు, గోండాల రాజ్యాన్ని ఎవడు బతుకుతాడు? అమ్మ బాబా, చాలా ప్రమాదకరమైంది ఆ రాజ్యం. చివరికి ఎక్కడ చూసినా రాక్షసులు తప్ప మరొకరు లేరు అని విషయం తెలిసింది. సంతోషించాట. అయినా వాడికి నమ్మకం కలగల. ఇంత భూమండలంలో రాక్షసులు మనం తప్ప ఇక మానవులు పరిపాలన చేసే నగరమే లేదా అని భటులు అడిగితే, అన్ని రాజ్యాన్ని చితకొట్టేశాం కదండి, రాజులు సావగొట్టాం, కొందరు జైల్లో వేశాం, కొందరేమో మనకి చేతులు జోడించి నమస్కరించి సామంతులయ్యారు, ప్రజలంతా మిమ్మల్ని పూజిస్తున్నారు, ఇళ్లలో ఉన్న వాళ్ళంతా లింగాలు విగ్రహాలు తీసి బయట పారేసి నీ విగ్రహం పెట్టుకున్నారు, రోజు ఓం దోషణాసురాయ నమః, ఓం దైత్యవంశాయ నమః అని నీకు అష్టోత్తర శతనామం రాసి నిన్ను పూజిస్తున్నారు. కాబట్టి అంతా ఎక్కడ చూసినా నీకే యజ్ఞాలు, నీకే పూజలు, నీకే విగ్రహాలు పెట్టారు. ఏ బిల్డింగ్ చూసినా నీ పార్టీ రంగే, ఇంకో రంగు లేదు. ఈ విధంగా ప్రపంచం అంతా కంపైపోతుంది. అందువల్ల నానాయాత్ర పడిపోతున్నారు. ఇంకెందుకైనా నీకు భయం అన్నట్ట. అయినా ఒక్కసారి ఎందుకైనా మంచిది, కాస్త వెళ్ళి చూసిరా అనగా ఈ రాక్షసులు తిరగ్గా భూమండలంలో ఒక్క అవంతి నగరం మాత్రం వీళ్ళ పార్టీలో చేరలేదు. అక్కడ మాత్రం అందరూ మంచి భవనాలు కట్టుకున్నారు, దేవతల్ని పూజిస్తున్నారు అని తెలిసింది. దాంతో వాళ్ళకి మతిపోయింది. వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళారు. దూషణాసుర, మన పరిపాలన అందరూ అంగీకరించారు, అందరూ మన మార్గంలోకి వచ్చారు, కానీ ఒక్క అవంతి నగరంలో మాత్రం ఎవడో ఒక రాజు పరిపాలిస్తున్నట్ట, వాడు వీరుట్ట, ఆ ఊళ్ళో వాళ్ళందరికీ రక్షణగా వేదప్రియుడని ఒక బ్రాహ్మడు ఉన్నట్ట, వాడు శివుణ్ణి పూజిస్తూ ఉంటాట, వాడి ధర్మమానని అందరూ సంపదలతో సుఖంగా ఉన్నారు, ఎక్సెప్ట్ అవంతి నగరం మిగతా చోట్ల మరి పరిపాలన వచ్చేసింది అనగా, నిజానికి వాడు తెలివి తక్కువ వాడు. ఎందుకంటే కాశీ క్షేత్రంలో కూడా వాళ్ళ పాలన చెల్లదు, కానీ కాశీ వాళ్ళకి కనపడలేదు, ఇది ఒక్కటే కనపడింది. అందుకే వాళ్ళు ఒక్క అవంతి నగరంలో మాత్రం ప్రజలంతా శివపూజ చేస్తున్నారని చెప్పగానే దూషణాసురుడు పళ్ళు పటపట కొరికాడు. ఏమేమి ప్రపంచమంతా నా ప్రభుత్వాన్ని అంగీకరిస్తూ ఉంటే ఇక్కడ మాత్రం నా ప్రభుత్వాన్ని అంగీకరించరా, వీళ్ళ సంగతి ఏమిటో చూద్దాం అని ఆ దూషణాసురుడు మహారాక్షస సైన్యాన్ని వెంట పెట్టుకున్నాడు. ఆ నగరం మొత్తం అవసరమైతే పెకలించి వేస్తానని బయలుదేరాడు. నగరం దగ్గరకు వచ్చారు. నగరం చుట్టూ పెద్ద ప్రాకారం ఉండేది. ఆ రోజుల్లో చాలా పెద్ద కోట కూడా, అది ఆకాశాన్ని అంటుతూ ఉండేది. నగరానికి 4 వైపుల ద్వారాలు ఉండేవి. ఒక్క దక్షిణం వైపు ద్వారం మాత్రం తీసేవారు కాదు. కారణం ఏంటంటే దక్షిణ ద్వార రహిత వర్ధమానాధన ప్రద అని మనకి వాస్తుశాస్త్రంలో చెప్పారు. వాస్తుశాస్త్రం అని, అసలు వాస్తుశాస్త్రం అని ఒకటి ఉందిలేండి. ఇప్పుడు ఎవరికి వాడే వాస్తు పండితుడు ఏం తోచిందంటే చెప్పేయటమే. ఇంటికి వచ్చారా, ఈశాన్యంలో పల్లం, నైరుతిలో ఎత్తు అంటాడు. అసలు వాడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే సగం వదిలిపోతుంది. వాడే ఎత్తు, వాడే బరువును. ఏముంది అక్కడ? దానికి పూర్తిగా బృహస్పతినో లేకపోతే శుక్రాచార్యుడో అలాంటి శ్లోకాలు చదివితే నీకు అర్థమవుతుంది. ఏదో పిడివాదం కింద 2 ముక్కలు తెచ్చుకోవడం, ప్రతి వాడి ఇంటికి రాగానే వాడికి తోచింది చెప్పేయడం. ఇక అక్కడి నుంచి మన జనం అంతా వాడు రావడంతో వాడే అసలు వెళ్ళాడు సరి వీడికి. ఆ ఇల్లంతా పడగొట్టించేస్తారండి. ఎన్నిసార్లు ఇల్లు పడగొడుతున్నారండి, అంత ఆశ్చర్యకరంగా ఉందండి. అంటే మనకి కొన్ని పిచ్చలు ఉంటాయి, అనవసరమైన వాటికి తగలేస్తాం, అవసరమైన వాటికి చెయ్యం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఇంటికి ఎవడన్నా వచ్చి ఏదో చెబితే తొందరపడిపోయి ఊరు వాస్తే మార్చకండి, హాయిగా భగవంతుడిని నమ్ముకోండి. సరి అయిన వాస్తు చెప్పే పండితుడైతే దాన్ని అమలు చేయడానికి వీలు ఉన్నంత వరకు చేయండి, పిచ్చి పిచ్చి వాటిని పెట్టకండి. నిజంగా ఇంకోటి చెప్పనా మీకు, కష్టపడి ఒక ఆయన బిల్వవనం పెంచాడు తన ఇంట్లో. ఇది జరిగిందండి, ఈ మధ్యనే జరిగింది. దొడ్లో మీ ఇంట్లో ఉన్నట్టే పడమర వైపు చక్కని బిల్వవనం ఉంది.
రోజు పూజించేవాడు. ఇంట్లో కూడా చెట్లు ముళ్ళ చెట్లు ఉండకూడదు అన్నట్టు మొత్తం మారేడు చెట్లు కొట్టించేశారండి. కొట్టించిన 3 నెలలు తిరగకుండా ఆయన రోగంతో చచ్చిపోయాడు. ఇంటి ఆయన భార్యకి ఏదో తేడా వచ్చింది. పిల్ల వృక్షాలు తొందరపడి కొట్టేయకూడదండి. మారేడు చెట్లు కొడితే దరిద్రం పట్టుకుని కుటుంబం అంతా వీధి పాలైపోయారు. ఈ వాస్తు పేరుతోటి ముళ్ళ చెట్లు ఇంట్లో ఉండకూడదని కొట్టించేస్తే ఉసూరు మంది అనమాట ప్రాణం. అక్కడ లింగం కూడా ఉంటే ఇంట్లో లింగం ఉండకూడదని దించేసేటవాడు. ఆ లింగం భంగం అయిపోయింది. దాంతో కుటుంబమే భంగం అయిపోయింది. ఇలాంటి వాళ్ళని నమ్మకండి. పరమేశ్వరుడు కరుణామూర్తి. చిన్న చితక పరీక్షలు అప్పుడప్పుడు ఎవరికైనా వస్తాయి మన జాతకరి ఇచ్చా. అందుకని ఉన్నది పాడు చేసుకుంటాంటండి. అసలు ఎప్పుడు కష్టం అది ఎవరికైనా. శరీరం అన్నాక రోగం రావడం, మనిషి అన్నాక కాస్త కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి. అవి పట్టించుకోకూడదు. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే దక్షిణం వైపు ద్వారం ఉండి ఆ ద్వారం తెరవకుండా ఉంటే దక్షిణ ద్వార రహిత, అంటే దక్షిణం వైపు తిరుగుడు లేనటువంటి కోట. అది కూడా ఇల్లు అనలేదు వాళ్ళు అక్కడ. అటువంటి కోట, ఇంటి కోటని అంటే పెద్ద మహారాజ భవనాన్ని వర్ధమాన అంటారు. వర్ధమాన గృహము అంటారు. ధనప్రద, అది డబ్బిస్తుందట. అందుకని పూర్వకాలంలో మహారాజులు దక్షిణం వైపు మాత్రం ద్వారం లేకుండా చూసుకునేవారు. అథవా ద్వారం ఉన్నా పెర్మనెంట్గా మూసేసేవారు అనమాట. అది మహారాజులకి ప్రత్యేకంగా చెప్పారు, అందరికీ కాదు. మళ్ళీ ఇప్పుడు దక్షిణం వైపు రోడ్డు ఉందనుకోండి, అప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేస్తారు? కాబట్టి ఆగ్నేయంలో మార్గం పెట్టుకోవచ్చు, డోర్ పెట్టుకోవచ్చు. అదేమీ దోషం కాదు. ఆగ్నేయం గుండా నడిస్తే కూడా ఇల్లు అగ్ని వల్ల శుభప్రదమే అవుతుంది. ఒక్క నైరుతిలో ఎంట్రన్స్ మాత్రం గృహస్థులకి పనికిరాదు, సన్యాసులకి మంచిదని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇవి కొంచెం తెలుసుకోవాలి. అటువంటిది ఆ రోజుల్లో ఆ కోట, అటువంటి వర్ధమాన గృహము అని పిలువబడే కోట దగ్గరకు వచ్చాడు ఆయన. రాక్షస వీరులారా, మీరన్నట్టుగా ఈ నగరం పరమసుందరంగా ఉంది, ఐశ్వర్యంతో కనపడుతున్నది. లోపల ఉన్నటువంటి బంగారపు గృహాలు బయటికి జిగేలు మరి కాంతి వెదజల్లుతున్నాయి. సూర్యుడి కిరణములు లోపలున్న భవనాల మీద పడుతున్నాయి. ఆ భవనాల మీద సూర్యకిరణములు మళ్ళీ ప్రతిఫలిస్తున్నాయి. కాబట్టి లోపల బంగారపు ఇళ్ళు ఉన్నాయి, నవరత్నమయములైన గృహాలు ఉన్నాయని అర్థమవుతోంది. ఈ మొత్తం కోట చుట్టూ పెద్ద గోడలు కట్టి వీళ్ళు తలుపులు బిగించి కూర్చునున్నారు. అసలు ఈ దుష్టులు నా మాట ఎందుకు వినడం లేదు? నేను మహావీరుడని మీరు చెప్పలేదా అని అడిగితే, మేము చెప్పామండి, ఎవడైనా మేము మాట వినం, మేము శివుణ్ణి తప్ప ఎవరిని పూజించం, దోషణాసురుడా వాడి ముఖమా అంటున్నారండి అని పక్కన వాడు కొంచెం లేనిపోయి చెప్పారు. దాంతో వీడు పళ్ళు పటపట కొరికాడు. అంటే ఈ నగరంలో ఉన్నవాళ్ళు వేద ధర్మం మీద నిష్ఠ కలిగిన వాళ్ళు అన్నమాట. వేదధర్మరత ఏతే సర్వే దండ్యామతే మమ. వేదధర్మం మీద ఆసక్తి కలిగిన వీళ్ళందరూ శిక్షార్హులు. నేను లోపల్లో దేవతల్ని జయించాను, పాతాళవాసుల్ని జయించాను, మానవుల్ని రోట్లో వేసుకుని శనగపప్పులు నవ్వినట్లు నవ్వేశాను. అటువంటిది ఇక్కడున్నటువంటి ఈ రాజుని ఈ కోటని వశం చేసుకోవటం, ఈ కోటలో ఉండి పూజలు చేసుకుంటున్నావు బ్రాహ్మణి వాడు 4 కొడుకుల్ని చంపడం పెద్ద తేడా ఏం కాదు. ముందు ఈ కోట కూడా పగలగొట్టేయండి అన్నాడు ఆయన. వెంటనే ఈ రాక్షసుడి యొక్క భటులు పెద్ద పెద్ద కురపాలు, గదలు, కత్తులు, ముద్గరాలు పట్టుకుని మొత్తం తలుపుల ముందు బద్దలుకొట్టి పారేశారు. కోట సమూలంగా పెళ్లగించేశారు. చుట్టూతో ఉన్న కోట కాదు, కోట చుట్టూతో ఉన్నటువంటి మొత్తం ప్రాకారం గోడంతా పీకేశారట. అంత గోడని కట్టడానికి ఎన్నాళ్ళు పడుతుందండి? పీకడమంతసేపు. వాళ్ళు పరాక్రమవంతులు కదా, మొండి పిరుగులు, 10 ఏనుగులు, 10,000 ఏనుగులు, 1000 ఏనుగులు, 500 ఏనుగులు, 100 ఏనుగులు బలం వాళ్ళు కలిగినటువంటి వాళ్ళు. 100, 200, 300 ఇన్ని ఏనుగుల బలం కలిగిన వాళ్ళు అవడం వల్ల వాళ్ళ కోట గోడని పీరుగులు విసిరినట్టుగా అవతల విసిరేశారు. ఈ విధంగా కోట బద్దలు కొట్టిన తర్వాత ఈ రాక్షస భటులు ఏం చేశారు, మల్లికార్జునుడు ఎలా వెలిశాడు, ఈ విశేషాలన్నీ మళ్ళీ మనం రేపు యథాప్రకారంగా అవంతిపురాన్ని, ఉజ్జయినీపురాన్ని చేరిన దోషణాసురుడు వాడి సైనికులు ముందు ఆ నగరం చుట్టూతో ఉన్నటువంటి కోటగోడంతా ధ్వంసం చేసి పారవేశారు. మహాప్రాకారం విధ్వంసం చేసి విసిరి పారవేసి లోపలికి ప్రవేశించారు. ఇక అక్కడి నుంచి ఈ పాపాత్ములు చేసిన కృత్యాలు 1, 2 కాదట. కొందరి ఇళ్ళు పడగొట్టారు, కొందరికి చుట్టూతో ఉన్నటువంటి తోటలు విధ్వంసం చేసి పెట్టారు. స్నానం చేయడం కోసం ప్రత్యేకంగా కొందరి ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న చెరువులు ఉన్నాయి. వాళ్ళు మనకు స్విమ్మింగ్ పూల్స్ ఎలాంటివో ఆ రోజుల్లో స్నానాగారాలు అలా ఉండేవి. వాటిని కొంత ధ్వంసం చేశారు. మరి కొంతమంది క్రీడా పర్వతాలను నిర్మించుకున్నారు ఇళ్లలో, అవి ధ్వంసం చేశారు. ఈ విధంగా రాక్షసులు ఊరంతా పడి జనాల్ని చెతక్కొట్టి పారవేస్తూ ఉంటే, చంపి పారవేస్తూ ఉంటే, స్త్రీలను ఎత్తుకుపోతూ ఉంటే మొత్తం అవంతి నగరం అంతా హాహాకారాలతో ధ్వనించిపోయింది.
బాబు రక్షించండి రక్షించండి అనడం మొదలుపెట్టారు జనం. కొందరిని తిన్నారు, కొందరిని చంపారు, కొందరిని చెరసాల పాలు చేశారు. మరి కొంతమంది మేమంతా మీ పార్టీ అనండి, మీరు భయపెడితే మీ పార్టీలో జాయిన్ అవ్వకుండా ఎలా ఉంటామండి అని సహజంగా ఎక్కడ అధికారం ఉంటే అధికారం పార్టీలో చేరిపోతుంటారు కదా. అందుకని రాక్షసుల పార్టీలో చేరిపోయాను. జై దోషణాసురుడికి అన్నారు. జై కొట్టిన వాళ్ళందరినీ జెండా ఇచ్చి ఇదిగో నా దాంట్లో జాయిన్ అయిపోండి అన్నాడు. ఈ రాక్షసుడికి ఒక లక్షణం ఉందండి. అసలు రాక్షసుల లక్షణం ఏంటంటే వాళ్ళ యొక్క పార్టీ బలం పెంచుకోవటమే. అందుకని జై కొట్టిన వాళ్ళందరినీ మాత్రం బ్రతకనిచ్చాడు, మిగతా వాళ్ళందరినీ ఎలా చేశాడు. ఇంకా మహాకాళేశ్వరంలో ఏం జరిగింది ఏంటి చెబుతున్నారు వినండి. కొంతమంది రాక్షసులు కూడా మొదలు పెట్టాడు. ఏమంటే వీళ్ళందరినీ మనం ఎంత కొట్టినా వీళ్ళ వల్ల ఉపయోగం లేదు. మనకి పరమ పవిత్రమైన ఈ ఊళ్ళో ఉజ్జయిని పండితుడున్నాడు వేదప్రియుడని. అతనికి 4 కొడుకులు, యజ్ఞకరణ 5 దీక్షలు ఆచరించే ఉండేవాడు. శివలింగాన్ని పార్థివలింగాన్ని చేసుకుని ఆయన పేరు వేదప్రియుడు. వాళ్ళు వేదం పూజ చేసినంత కాలం కనుక ఆయన వేదమార్గులు రక్షిస్తూనే ఉంటారు. ఈ శక్తి వాళ్ళదేట. వాళ్ళ వల్లే ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళంతా ఇంత గొప్పవాళ్ళు అయ్యారని వేదప్రియుడిని వాళ్ళు నాశనం చేస్తే మిగతా వాళ్ళంతా వాళ్ళంతటి వాడే నశించిపోతారు. చెట్టును చంపాలంటే కొమ్మలు నరకడం వల్ల ఉపయోగం లేదు, మొత్తం గిడుగు నాశనం చేయాలి, సమూలంగా నాశనం చేయాలి. అవంతి నగరంలో మహానగాని ఎంతో మంది ఉన్నారు. వెంటనే ఎందరో మహారాజు గారు దోషణాసురులకి దాతల అనుచరులతో కలిసి వేదప్రియుడిని ఇంటికి వెళ్ళాడు. అవంతి నగరం అంటే అసలు వీళ్ళ ఇంటికి వెళ్ళే సమయానికి ఇప్పటికే ఏం జరిగిందో వేదప్రియుడికి బాగా తెలిసింది. ఉజ్జయిని నగరంలో ఆయన రోజులైతే ఒక శివలింగాన్ని మట్టితో తయారు చేసి పెట్టుకున్నాడు. వేదప్రియుడి పేరు కలిగిన ఒక పండితుడు లింగానికి ఎదురుగుండా ఆయన 10 కొడుకులు కూర్చున్నారు. వేదములను 5 చూడడానికి ఎలా ఉన్నారు? శివుడు వెలిగించే ముఖాల్లో ఉన్నారు. శివలింగాన్ని శివుడు పంచముఖుడు. ఆ తర్వాత శివుడికి నివేదన చేసిన ప్రసాదం శివుడు 5 ముఖాలు ఎలా ఉన్నాయో అలా వాడు కూర్చుని కూడా తగ్గవాడు కదా. భక్తితో ఓం నమః శివాయ ఆయనకి అనే పంచాక్షరి పరిశీలిస్తున్నారు. ఇంట్లో బంగారం తయారు చేయబడిన లింగం రాక్షసులు రోజు ఇంటికి లింగం తయారు చేసి ఆ రాక్షసులు పెట్టి కొంతమంది ప్రజలు కూడా వచ్చారు. ఈ లింగాన్ని దొడ్లో ఉండి ఇచ్చేవాడు ఆయన. ఈ పరమ దుర్మార్గులు కొరడాతో మహానుభావులారా మీరు కూర్చుని మమ్మల్ని బడిత పూజ చేస్తారు. చేసి ఆ పుణ్యాత్ముడు కాకపోతే ఇది బడిత పూజ శివార్పణ వస్తు. దోషణాసురుడికి జై అనకపోతే ప్రాణం పోయేటట్టుగా ఈ సమయంలో మీరే మీ తపస్సు రక్షించాలంటే వెంటనే ఈ 4 మహాత్ముడు నలుగురితో పట్టిన వరసగా శ్రూయతాం నైవ బలభయావృతుడు నశర్మాణి తథాసంతి యచ్యతే. తగినవాడు దేవప్రియుడు, ప్రజలంటే ఇష్టపడేవాడు, మిమ్మల్ని రక్షించడానికి మా దగ్గర సైన్యాలు. అతని బుద్ధి వారు. మూడవది సాధారణంగా ఎవరినైనా రక్షించాలంటే వాళ్ళ దగ్గర ఆయుధమైనా ఉండాలి, లేదా ధర్మ బలమైనా ఉండాలి. అది ఇది కాకపోతే ఒంటరిగా ముష్టి యుద్ధం చేసే శక్తి వాడి జాతకం మారుతుంది. ఈ దుర్మార్గులు చంపితే సావడం తప్ప మనం చేయలేము. అయినా ఒక్క నమ్మకం ఉన్నది. మేము పూజిస్తున్న ఈశ్వరుని నిరంతరం భక్తితో శ్రద్ధతో పట్టుకున్నాం. ఈశ్వరానుగ్రహం కలిగితే ఏదైనా జరుగుతుంది. మీరు కూడా ఈ రాక్షసులు కొట్టినా తిట్టినా విడిచిపెట్టుకున్న నమస్కారం అంటే వాళ్ళు ఏం చేస్తే చేయనివ్వండి. కాబట్టి ఒక్కసారి మనం గట్టిగా నిలబడితే మనల్ని ఎవరు ఏమీ చేయలేదు. పిరికి వాళ్ళమై ఈ రక్షణ తెచ్చే కంటే మహాపండితుల మాట విని ధర్మాల మార్గంలోకి వెళ్ళి నడుచుకునే కంటే అయ్యారు. మనం నమ్ముకున్న శక్రమక్కన కోసం వాళ్ళ ప్రాణం విడిచిపెట్టిన మహాత్ములు ప్రాణం పోయినా పర్వాలేదు. ఒక అద్భుత కథనం ఉన్నారండి. రత్నమాల అని ఒక పర్వతం ఉన్నది. 5 పండితులు పర్వతం మీద దోషుడు రాక్షసుడు ఉన్నాడు. మనల్ని దోషణాసురుడి నామం చెయ్యమంటున్నారు, హిరణ్యాక్షుడు మారమంటున్నారు. మనం ప్రాణం పోయిన మారవరు, కిరాతు చచ్చినా పర్వాలేదు, పరాక్రమవంతులు. వీడికి పేరు కూడా దోషం. ఎన్ని కష్టాలున్నా మన మతం మనదే, వాడి పని తిట్టడమే. మన అమ్మా నాన్న అంత పాపలేని అమ్మా నాన్నే అంటాం కదా, కాకుండా పారు కదా అని వాడు నీచులేదు. హిరణ్యకశిపుడు చచ్చిపోతే ఆశనించి ప్రహ్లాదుడు ఈ భూమండలంలో నరసింహస్వామి దగ్గర వచ్చి ఉండకూడదు, అసలు దైవం ఉండకూడదు, నేనే దైవంలో ఉండాలనుకున్నాడు. ఏమిటన్నాడు? బ్రహ్మ గురించి పరమపాపకుడైన మా నాన్న నిన్ను తెగతిట్టి తెచ్చాడు, వాడు మా నాన్నకు మోక్షం ఇష్టాలకి వెతుకుని ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకున్నాను. పర్వతాలని ఈ ప్రపంచాన్ని ఎప్పుడైతే చీల్చానో నా స్పర్శ వల్ల 3 ఏళ్ళు 20
మంది తన ప్రాచీనులతో పూర్వులతో కలిసి వాళ్ళకి వచ్చేస్తాడు. ఎవరన్నా కాదంటే శిక్షిస్తున్నాడు. ప్రహ్లాదుడికి నేర్చుకోవాల్సింది ప్రహ్లాదుడికి లాంటి వాళ్ళు చాలా మంది ఉండవు. అయినా మన ధర్మం మనదే హెచ్చరిస్తే వాళ్ళని నాశనం చేయడానికని నాకు వేదం అంటే శివనామస్మరణ చదివేవాళ్ళంటే ద్వేషం. ధ్యానంతో ఈ లింగాన్ని కొట్టుకుందాం, రాక్షసులు చంపి కొట్టనివ్వండి అని అందరూ పిలవగానే చేశాడు. ఈ రాక్షసులు వచ్చిన ఈ శివుడు తీర్థాలలో గడ దగ్గరికి వచ్చి గడతో పాటు పక్కకు వచ్చాడు. అందరూ చక్కగా చేయడం మొదలు పెట్టారు. శివాయ అనుకుంటారు. ఎంతమంది రాక్షసులు పిలిచాడు భగవంతుడు ఇచ్చిన వరంగా. ఈ భూమండలంలో శివాయ అంటూ దేవతల మేలు కోసం యజ్ఞగుండాల్లో శివాయ అంటే దేవతల మేలు కోసం యజ్ఞగుండాల్లో అగ్ని రాక్షసులు ఇక్కడ దాకా వాళ్ళని తీసుకొచ్చిన వాడు చూసావా? ఎవడు ఈ బ్రాహ్మణుల్ని బాగు చేసి దేహశుద్ధి చేసి మన మతంలోకి మార్చుకుందాం వస్తే వాళ్ళు మనతో వచ్చిన వాళ్ళని కూడా వెళ్ళి వాళ్ళ మతంలో కలిపేసుకున్నారు. ఇది వీళ్ళ ప్రభావం. కాబట్టి వీళ్ళని ఏం చేయాలో చెప్పనగా ఆ దోషణుడు ఏమన్నాడు? హన్యతామితి, ఇంకా ప్రసంగపండి వ్యతిరేకంగా అన్నాడు. రాక్షసులు కత్తులు అప్పుడు జరిగింది తమాషా. ఈ 5గురు ఒక పార్థివలింగం చేశారని చెప్తారు కదా, మట్టితో శోషణాసురుడి భటులు అయినా మట్టిలింగం దూకగానే ఎంత మట్టిలింగం పార్థివలింగం రాక్షసుడి మనకంతో పగిలిపోయింది. మానవులు ఏర్పడింది. ఆ గోతులో నుంచి భయంకరాకారంతో రాజులు సాగులో వేశాం. అందుకే ఆయనకి మహాలయాలుడు అని పేరు. ప్రజలంతా మిమ్మల్ని కాలుడు అంటే ఆలస్సుడు లింగాలు విగ్రహాకారులు ఏర్పడేసి మహాముఖున్నారు. అలా చేతులు 5 సరస్సులు ఉన్నాయి. 5 సరస్సుల్లో ప్రతి చేశాడు. ఏ బిల్డింగ్ మీకు చంపడానికి సోలం మహాకారుడిని చూడండి భయం అన్నట్ట. దెబ్బకైనా మంచిది కాస్త వెళ్ళి అనగా ఎంత చక్కని నగరం కేవలం అహంకారంతో అందరూ మంచి భవనాలు కట్టుకున్నారు అని తెలిసింది. అలా మొత్తం భస్మం చేసేసాడు. శివపరమాత్మ గారి దగ్గరికి వెళ్ళారు. కొంతమంది చంపగా దోషణాసురుడు చావగా అందరూ అంగీకరించారు. అందరూ మన మార్గంలోకి వచ్చారు. ఇప్పుడు కొంచెం దూరానే ఉంటారు. అవంతి నగరంలో మాత్రం ఎవడో ప్రతి సైన్యంలోనూ కొద్దిమంది దూరం నుంచి సమయం వస్తే వేదవీయుడని ఒక బ్రాహ్మడు అలాంటి వాళ్ళు శివుడు కాలి బూడిదైపోతుంటే కాలి ఒకటే పరుగు పారిపోయారు. అనగా సూర్యుడు నిజానికి ఉదయించగానే చీకట్లు పటాపంచలు కాశీ క్షరమేశ్వరుడు రాగానే దోషణాసురుడి సైన్యం ఒక్కటే భస్మం అయిపోయింది. దేవతలు పొలవరులు కురిపించారు. అవంతి నగరంలో దేవతంతా మహానుభావులు జపము చేశారు. అప్పుడు ఆ మహాకాళేశ్వరుడి దగ్గరికి అంగీకరిస్తూ ఉంటే విప్రోత్తములు జనులు వచ్చారు. అంగీకరించారు. ఎవరికి తెలుసు చాలా భక్తితో స్తోత్రాలు చేశారు. మహారాక్షసుడు పెట్టుకున్నాడు. నగరం చుట్టూ నరసింహో సంసారానికి కారణం ఏంటంటే దక్షిణ ద్వార రహిత మహాకాల రానాథ మహాదేవ అని దుష్టులను శిక్షించావు చెప్పారు. మాలాంటి వాళ్ళని రక్షించావు. అసలు వస్తు శాస్త్రం భూలోకం మీద మాకు విరక్తి కలిగింది. ఈ సంసారం అనే సముద్రంలో ఇది ఉండలేకపోతున్నాం. ఈ ఎన్ని కష్టాలు. ఈ సంసారం పుట్టిధాన్యంలో ఒక దుఃఖం, నైరు తిరగడం ఒక దుఃఖం, వాడిని తీసుకెళ్ళి చదువుకోవడానికి పాఠశాలలకు వెళ్ళడం వాడి ఒక దుఃఖం, వాడి విద్య పూర్తయ్యాక ఉద్యోగాల కోసం సంపద కోసం దానికి ఎంపర్లాడడం మరొక దుఃఖం, లేకపోతే పెళ్లిళ్ళు ఒక దుఃఖం, పెళ్లిళ్ళు అయ్యాక మళ్ళీ ఈ కొత్త కుటుంబంతో ఒక ముక్కలు నేర్చుకోవడం, చివరికి వార్ధక్యంలో వాడు రోగాల పాలై కలవలేకపోవడం, శరీరం విడిచిపెట్టడం, ఆ ఇల్లు చేస్తారండి.
శరీరం విడిచిపెట్టి మళ్ళీ మాతృగర్భంలో ప్రవేశించడం అంటే దుఃఖం. ఈ దుఃఖాలతో కూడిన సంసార సముద్రంలో మేము ఈదలేకపోతున్నాం, మమ్మల్ని తక్షణం ఉద్ధరించి ఇంకొక కోరిక మా కోసం రక్షించడం కోసం చెప్పే పండితుడు ఇక్కడ మా పార్థివలింగ ప్రాంతంలో పొయ్యి చేసుకుని ఆవిర్భవించావు. ఆ గోతులోంచి మహాకాళేశ్వరుడు అనే పేరుతో పెద్ద లింగంగా ఆవిర్భవించి కలియుగాయంలో మనం ఇక్కడే కొలువై ఉండు. ఇది జరిగిందండి. ఎవరైనా చూడడానికి వచ్చిన వాళ్ళని అనుగ్రహించు, వాళ్ళకి అపమృత్యు భయం తొలగించు, కానీ వారి వల్ల కష్టాలు తొలగించు పూజించి అనగా ఈశ్వరుడు చెట్లు ముళ్ళ చెట్లు ఈ బిలం నుంచి నేను ఒక లింగంగా ఆవిర్భవిస్తున్నాను. ఈ లింగం చాలా పెద్ద లింగం. అడుగునున్న ప్రాంతం మాత్రం తెలియదు. ఎక్కడో పాతాళం నుంచి ఆవిర్భవించి పైకి కనబడతాను. పైన 6 అడుగుల లింగం మాత్రమే కనపడుతుంది. ఈ లింగం మహాకాళేశ్వర లింగం అనే పేరుతో ప్రసిద్ధి చెక్కుతుంది. ఇందులో నా జ్యోతి నింపుతాను, అందువల్ల ఇది జ్యోతిర్లింగం అవుతుంది. లింగం కూడా కలియుగాంతం వరకు ఈ ఉజ్జయిని పట్టణంలో, అవంతి పట్టణంలో ఈ మహాకాళేశ్వర లింగం ఉంటుంది. ఇలాంటి వాళ్ళ ఇక్కడికి దగ్గరలోనే అమ్మవారు కూడా మహాకాళి అనే పేరుతో శక్తిపీఠ రూపంలో వెలసి ప్రజలను అనుగ్రహిస్తుంది, అందరినీ అనుగ్రహిస్తుంది, విద్యలను ప్రసాదిస్తుంది, అపమృత్యువులు తొలగిస్తుంది. మేమిద్దరం ఈ పట్టణంలో యుగాంతం వరకు ఉంటాం. ఇంకొకటి, నాకు ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ప్రత్యేకమైన భస్మం లభించాలి. ఇక్కడ దానికోసం ఒక ఏర్పాటు చేస్తున్నాను. తెల్లవారుజామున ఆ భస్మంతో నాకు అభిషేకం చేయాలి. నాకు అభిషేకమునకు ఉపయోగపడినటువంటి ప్రాణికి ఇక పునర్జన్మ ఉండదు, వాడు ప్రమథగణాల్లో చేరిపోతాడు అని వరం ఇచ్చాడు ఆయన. ఆ తదనంతరం ఆయనే లింగ రూపంలో అక్కడ వెలిసాడు. అది కూడా స్వయంభూలింగమే. జ్యోతిర్లింగాలన్నీ తమయంత తాము కలిసినవే, ఎవరూ ప్రతిష్ఠించినవి కావు. పేరుకి అక్కడ పార్థివలింగం ఉందండి, అయితేనే పార్థివలింగం పగలగొట్టుకుని పెట్టిల్లుమని దాన్ని బద్దలు కొట్టుకుని అందులోకి వచ్చాడు ఆయన. కాబట్టి అది పగిలిపోయాక అక్కడ ఏమీ లేదు. ఆ పగిలిపోయిన స్థలంలో గొయ్యి ఏర్పడిన చోట ఈయన ఒక కొత్త లింగ రూపంలో వచ్చాడు. అందుకే వాటిని స్వయంభూ లింగము అంటారు. స్వయం అంటే తనంత తాను, భూ పుట్టినది. స్వయంభూ అంటే తనంత తాను పుట్టిన లింగం. ఎవరు తయారు చేసిన లింగాలు కావు. మానవులు కష్టపడి ఓ రాయి పట్టుకొచ్చి లింగ రూపంలో చెక్కి తీసుకొచ్చి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు కావు. తమయంత తాము వెలసిన ఆలయాలు. వాటన్నిట్లో శివుడు తనలో ఉన్న కాంతిని, జ్యోతిని నింపాడు. అందుకే జ్యోతిర్లింగం అని పిలువబడింది. ఇది దర్శించిన వారికి స్వప్నే కించిత్ దుఃఖమపిద్దిగా, కలలో కూడా దుఃఖం రాదు. నిజంగా భక్తితో దర్శించిన వాళ్ళు ఎవరు కూడా కలలో కూడా దుఃఖం పొందరు. ఇవి కొంచెం సాధన వల్ల తెలుస్తాయి. మహాకాళేశ్వరుడు నేటికి కృతయుగ ప్రారంభంలో అంటే 43 లక్షల సంవత్సరాల క్రితం ఆవిర్భవించాడు దాదాపుగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్థానంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏమని చెప్పాడు? నాకు ప్రతిరోజు అభిషేకం జరగాలన్నాడే. ఆ అభిషేకం యొక్క విశేషాలే తెలుసుకోవాలి. ఈ మహాకాళేశ్వర ఆలయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో సరిగ్గా సాయంకాలం వేళ ఒకరో ఇద్దరో పుణ్యాత్ములు వెళ్ళిపోతారు కైలాసానికి. గ్యారంటీగా ఎవ్రీడే ఒకరు లేక ఇద్దరు వెళ్తారు. వాళ్ళు కూడా వయస్సు మీరే వెళ్ళిపోతారు. వీళ్ళని తీసుకెళ్ళి ఆ మహాకాళేశ్వర ఆలయానికి కొంచెం దూరంలో ఉంటుంది ఒక శ్మశానం, అక్కడే దహనం చేస్తారు. దహనం చేశాక అర్ధరాత్రి 12ంటికి వేడి బూడిదని, కాలిపోయిన చితి మీద ఉన్నటువంటి బూడిదని, చితాభస్మాన్ని వస్త్రగాళితం చేసి పట్టుకొస్తారు. వస్త్రగాళితం అంటే ఓ పెద్ద వస్త్రంలో పోసి తుక్కు రాకుండా వడగట్టి కేవలం మెత్తటి పొడి పట్టుకొస్తారు. ఈ మెత్తటి వేడిగా ఉన్నటువంటి పొడి పట్టుకొచ్చి తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో శివుడి మీద అలా చల్లుతూ అభిషేకం చేస్తూ ఉంటే ఆ దృశ్యం చూడటానికి అపూర్వంగా ఉంటుంది. చూసి తీరాలి. శాస్త్ర ప్రకారముగా ఏం చెయ్యాలో చెయ్యాలి. ఆ రోజుల్లో హాయిగా ఆ అభిషేకం చూసాం. అద్భుతమైనటువంటి ఆ అభిషేకం, ఆ భస్మం అలా పడుతూ ఉంటే మొత్తం దేవాలయ మందిరమంతా భస్మం నిండిపోతూ అది ఎలా శివుడి మీద పడిపోతూ ఉంటే ఆ దృశ్యం 2 కళ్ళతో కాదు 1000 కళ్ళతో చూసినా తనివి తీరదు. తర్వాత మెత్తని భస్మంలో నీళ్లు కలిపి పైన అలా మెత్తుతారు. గోరింట కాళ్ళకి ఎలా పెట్టుకుంటామో అలాగా పూర్తిగా శివలింగం మీద ఈ భస్మం తడితో కలిపి అందంగా మెత్తుతారు, ఏదో గంధం రాసినట్లుగా. అలా 1 గంట 2 గంటలు ఉంచుతారు. ఆ సమయంలో మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ తడి కొంచెం ఆరిపోయాక పొడి అయ్యాక అప్పుడు అందరూ ముట్టుకుంటారు. తర్వాత మళ్ళీ ఆ భస్మం తీసి అందరికీ నుదుట పెడతారు, కొంతమందికి చేతిలో పెడతారు. అక్కడ భస్మం చేతిలో పెడితే తీసుకోవాలి. ఆ భస్మం రాసుకుంటే మన పాపాలు భస్మం అయిపోతాయి. అది శివుడు చెప్పిన మాట. అప్పుడు అనుకున్నాను నేను,
మేము అక్కడ ఉజ్జయినిలో 2-3 సార్లు సప్తాహం చేసాం. అందులో ఒకసారి ప్రత్యేకంగా ద్వాదశ జ్యోతిర్లింగాల మహిమ చెప్పుకున్నాం. రోజు కరెక్ట్గా 2-3 మధ్యలోనే ఒకడెవడో వెళ్ళిపోయేవాడు, ఒక్కోసారి 2 వెళ్ళిపోయేవారు. అలాంటి వాడిని చూసినప్పుడల్లా, నాయనా నువ్వు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నావు, ఇక్కడ శరీరం విడిచిపెట్టావు, ఇక్కడ దగ్ధం అవుతున్నావు, నీ చితాభస్మం మహాకాళేశ్వరుడికి అభిషేకానికి విభూతిగా పనికొస్తోంది, ఆ భాగ్యం నాకు లేకపోయింది అని ఎంతో బాధపడేవాడిని. కాబట్టి మనం కోరుకున్నంత మాత్రం చేత భగవంతుడు మనకి ఇస్తాడని కాదు, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఈ శుభాలను కోరుకుందాం. అసలు ఆ పుణ్యాత్మల యొక్క గతి అంతా ఇంత కాదు. ఎప్పుడైనా నా మాట మీద నమ్మకంతో 3 రోజులు ఉజ్జయినిలో ఉండండి. ఆ శ్మశానంలో శవం తగలబడుతున్నప్పుడు మనం చూడొచ్చు, కావాలంటే కొంచెం దూరం నుంచి. ఒక్కసారి ఎర్రని మంటలు బాగా ప్రజ్వలినప్పుడు చూస్తే ఎర్రగా మారిపోయిన ఒక జ్యోతి అందులోంచి పైకి లేచి అందరూ చూస్తుండగా ఆకాశంలో గడిపోతుంది. కొంచెం భక్తితో చూసిన వాళ్ళు కనపడుతుంది. అంటే చచ్చిపోయి కాలిపోయిన వాడి ఆత్మ ఒక అగ్నివలే మారి కైలాసానికి వెళ్ళిపోయి శివుడు 3వ కన్నులో కలిసిపోతుందట. వాడు శివుడికి త్రినేత్రుడైపోతాడు. ఇంకా అంతకంటే కావలసిందేమంటే, ఇలా ఈశ్వరుడికి మహాకాళేశ్వరుడికి భస్మాభిషేకం అక్కడ జరుగుతుంది. ఈ తర్వాత జరిగే ఒక అద్భుతమైన కథ, ఇది ఇంకా అసలు శ్రద్ధగా వినవలసిన కథ. ఈ మహాకాళేశ్వర లింగం అక్కడ ఆవిర్భవింపబడిన కొంతకాలం తర్వాత ఉజ్జయిని నగరాన్ని చంద్రసేనుడను ఒక రాజు పరిపాలించాడు. ఈ చంద్రసేనుడు చంద్రశేఖర భక్తుడు. నిరంతరం చంద్రశేఖరుణ్ణి మార్కండేయుడు రచించిన స్తోత్రంతో పూజించేవాట. మార్కండేయుడు రాసిన గొప్ప స్తోత్రం ఉంది కదా, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః. ఎంత ధైర్యం, ఎంత నమ్మకం! నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తున్నాను. మమ నన్ను యమః యముడు కింకరిష్యతి వై, ఏం చేయగలడు? వాడంతా వాడు బతుకంత యముడు నన్నేం చేస్తాడు? యముడిని ఎడమకాలితో తన్ని దూరంగా పారవేసిన మృత్యుంజయుడిని పట్టుకున్నాను అన్నాడు ఆయన. కాబట్టి ఆయన్ని పట్టుకోవాలా. ఈ చంద్రసేనుడు అలా చంద్రశేఖరాష్టకాన్ని భక్తి శ్రద్ధలతో నిరంతరం చదువుతూ ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి ఎడతెరపి లేకుండా పూజించేవాడు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి భస్మాభిషేకం చేసేవాడు, మణులతో పూజించేవాడు. అతడి భక్తికి మెచ్చుకుని ఒక రోజున కైలాసవాసులంతా భూలోకానికి వచ్చారు. కైలాసంలో నారదుడు, మణిభద్రుడు, నందీశ్వరుడు, భృంగి మొదలైన వాళ్ళందరూ శివుడి దగ్గర ఉండగా వచ్చి, మహానుభావులారా, ప్రమథగణాలారా, మీరందరూ పూర్వజన్మ సుకృతం వల్ల శివుడి దగ్గర పరివారంగా ఉన్నారు. కానీ భూలోకంలో శివుడి దగ్గర ఉండకుండానే మీకంటే ఎక్కువ భక్తితో శివుణ్ణి పూజించే ఒక పుణ్యాత్ముడిని చూచాను. అతని పేరు చంద్రసేనుడు. ఆ చంద్రసేనుడి వంటి ఏకాంత భక్తి ఈ ప్రపంచంలో మరి ఎవరి దగ్గర లేదంటే అతిశయోక్తి కాదు. అతడికి శివుడంటే ప్రాణం. అటువంటి వాడిని మీరు కూడా చూడాలి. ప్రమథగణములు కూడా చూచి తరింపదగినంత గొప్ప పుణ్యాత్ముడు అన్నట్టు నారదుడు. దాంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు. శివుడు మణిభద్రుడు అని పేరు కలిగిన తన ఒక అధ్యక్షుడిని, ఒక ప్రమథగణాధ్యక్షుడిని పిలిచి, ఎవడు ఆ చంద్రసేనుడు అనే ఒక రాజు ఎవరో భూలోకంలో ఉన్నట్ట వెళ్ళి చూసిరా అన్నాడు. శివుడికి తెలియదా? అన్నీ తెలుసుండి పంపాడు. అప్పుడు ఈ మణిభద్రుడు భూలోకానికి వచ్చాడు. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ఆ పూట సోమవారం, కార్తీక మాసం. కార్తీక మాసంలో శివుణ్ణి భక్తితో పూజిస్తున్న చంద్రసేనుడిని మణిభద్రుడు చూశాడు, పులకించిపోయాడు. ఈ రాజుగారు ఎంత భక్తుడు! మహారాజులు చాలామంది ఉన్నారు. అందులో చిన్న వయస్సులో 27-21 ఏళ్ల వయస్సులో ఇతడు రాజు అయ్యాడు. ఈ యవ్వన వయస్సులో సాధారణంగా పురుషులకి మహాకామం ఎక్కువగా ఉంటుంది, కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఇతడి దగ్గర రాజ్యం ఉంది, సౌందర్యం ఉంది, సంపద ఉంది, బలం ఉంది, సైన్యం ఉంది. ఇన్నుండి కూడా వైరాగ్యంతో కూడిన భక్తి ఉంది. ఇవన్నీ ఒక చోట ఉండవు కదా. ఒక్కొక్కటి ఒక్కో చోట ఉంటే ప్రపంచాన్ని ఏలచ్చు. అన్నీ ఒక చోట ఉండడం చాలా కష్టం. డబ్బుంటే వినయం ఉండదు, వినయం ఉంటే కీర్తి ఉండదు, కీర్తి ఉంటే అందం ఉండదు, అందం ఉంటే పదవి ఉండదు. ఇలా ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఇతని దగ్గర అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నవాడికి భక్తి ఉండదు. కానీ ఇతనికి భక్తి కూడా ఉంది అని మెచ్చుకొని వెంటనే మణిభద్రుడు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. ఏకంగా 10-12 తాడు చెట్ల పొడుగున ఉన్నటువంటి ప్రమథగణాధ్యక్షుడిని చూచి, మణిభద్రుడిని చూచి ఆశ్చర్యపోయి, చంద్రశేఖరుడు నేను ఎంత దృష్టవంతుణ్ణి, శంకర కింకరుడు,
నాలాంటి సామాన్యుడికి దర్శనమిచ్చాడా అని వినయంగా నమస్కరించి పాదాలు పట్టుకొని పువ్వులు పెట్టి పూజించాడు. పువ్వులు పెట్టేటప్పుడు కూడా శ్రద్ధగా పెట్టేట. పూజ శ్రద్ధతో చేయాలి. తామసిక పూజ, రాజసిక పూజ, సాత్విక పూజ అని 3 రకాలు. తామసిక పూజ అంటే ఏమిటనమాట? ఓ పువ్వు తీసి అలా విసిరేస్తాడు దేవుడి దగ్గర. రాజసిక పూజ ఏమిటి? అందరూ చూస్తున్నారా లేదా, నేను బాగా పూజ చేసినట్టు అందరూ మెచ్చుకోవాల్సిమా, అందరికేసి చూసి వీడియో తీయండి అని మరీ వేస్తాడు. అంటే వీడికి పూజ చేయడం ఇష్టమే, కానీ ఈ పూజ వల్ల పేరు కూడా రావాలి. చూస్తుంటాం అప్పుడప్పుడు ఎంతంత లింగాన్ని పూజించాడు, వచ్చేసాడని ప్రచారం కోసం చేయించుకుంటారు. వాడంతటి వాడు ప్రచారం చేయడం కాదు, వీడే చేయించుకుంటాడు ప్రచారం. కానీ సాత్విక పూజ అత్యంత శ్రద్ధతో భక్తితో ఎవరు చూసినా చూడకపోయినా ఎలా పుష్పాలు పెట్టాలో అలా పెడతారనమాట. అందుకే పువ్వులు కింద కూర్చుని వినయంగా పాదాల మీద పెట్టి విసరకుండా కింద పడకుండా చూసుకుంటాడు. ఈ రాజు వినయముతో శ్రద్ధతో పుష్పములు పట్టుకొచ్చి మణిభద్రుడి పాదముల మీద పెట్టి నిజమైన భక్తితో పూజించాడు, నమస్కరించాడు. అప్పుడు ఆ మణిభద్రుడు, నాయన అరుదుగా ఉంటారు నీలాంటి వాళ్ళు, నా దగ్గర కొన్ని మణులు ఉన్నాయి, ఆ మణులలో ఒక మణి ఉన్నది, ఆ మణి నీకు ఇస్తున్నాను. ఈ మణి దగ్గర పెట్టుకుని నువ్వు ఏం కోరితే ఇచ్చేస్తుంది. ఇది అడిగితే చాలు, సంపదలు ఏమైనా ఇస్తుంది. ఒక్క శత్రువులను చంపమని మాత్రం కోరకో, శత్రువులు చంపదేది. కానీ లౌకికమైన ఏ వస్తువుని ఇస్తుంది? బంగారం ఇస్తుంది, ధనం ఇస్తుంది, కీర్తినిస్తుంది. ఎక్సెప్ట్ శారీరక బలం, శత్రు వినాశనం, మిగతా అన్ని కోరికలు తీరుస్తుంది. అందుకే ఈ మణికి చింతామణి అని పేరు. ఇదిగో ఈ చింతామణి నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆయన సంతోషంతో ఆ మణి తీసుకున్నాడు. ఆ మణిని సవైమణి కౌస్తుభవద్యోతమానోర్క సన్నిభ, ఆ మణి కౌస్తుభమణిలో మెరిసిపోయేది. సూర్యభగవానుడు సప్తాజిత్ అనేవాడికి శమంతకమణి ఇచ్చాడు అని విన్నారుగా, ఆ మణి శమంతకం, అచ్చం శమంతకంలాగే ఇది కూడా ఉండేది. ఇది సకల శుభాలు ఇచ్చేది. ఈ మణి తగిలితే తాగట కంచు, రాగి, ఇనుము ఇటువంటివన్నీ బంగారం అయిపోయేవి క్షణాల్లో. సర్వద్రవ్యములు అది తాకిస్తే చాలు బంగారం అయిపోయేవి. ఇలా ప్రాణం లేని వస్తువులను బంగారంగా మార్చగలిగే శక్తి ఉన్న మణి. చంద్రసేన మహారాజు ఏం చేశాడు? సతు చింతామణిం కంఠే, సతు చింతామణిం కంఠే బిభ్రద్రాజా శివాశ్రయగా. ఈ చింతామణి మణిభద్రుడిచ్చి వెళ్ళగానే ఒక బంగారపు గొలుసులో పతకం కింద ధరించాడు. గొలుసులో వేసుకున్నాడు ఈ రాయి. ఆ గొలుసు మెడలో వేసుకున్నాడు. ఆ రోజు నుంచి ఆ మహారాజు గారు సూర్యుడిలో మెరిసిపోవటం మొదలుపెట్టాట. ఆకాశంలో సూర్యభగవానుడు మిట్టమధ్యాహ్నం పూట ఎలా మెరిసిపోతూ ఉంటాడో, చింతామణి అని పేరు కలిగిన ఈ మణిని హారంలో మెడలో ధరించినటువంటి చంద్రసేనుడు అలాగే మెరిసిపోయేవాడు. క్రమక్రమంగా ఆయనకి సంపదలు పెరిగాయి. దీనివల్ల ఏమైంది? రాళ్ళు బంగారం అయిపోవటం వల్ల, ఇనుము, తగరం ఇటువంటివి కూడా తగిలితే చాలు బంగారం అయిపోవడం వల్ల రాజుగారికి బంగారం కావాల్సి వచ్చినప్పుడల్లా అది పట్టుకెళ్ళి తగిలించేవాడు. కేవలం లోహాలకే, చెక్క మాత్రం బంగారం అవదట. రాళ్ళు లేక ఇనుము ఇలాంటి లోహములు, ధాతువులు మాత్రమే బంగారం అయ్యేవి. అలా బోలెడంత బంగారం తయారయ్యింది. దాంతో రాజుగారు పడుకునే మంచం, తినడానికి పనికొచ్చే కంచం, ఇతరులకు ఇచ్చే లంచం, సమస్తం కూడా ఆరికి బియ్యం కొలిచే కొంచెంతో సైతంగా అన్నీ బంగారం అయిపోయాయి. ఆ మధ్యకాలంలో ఒక ఆవిడ నాకు బంగారంలో కంచంలో భోజనం పెట్టిందండి. నేను ఎప్పుడో పురాణంలో చెప్పాంట. అంటే అప్పుడే సపోర్ట్ పెట్టేయకండి, పూర్తి పెట్టండి. నేను ఎప్పుడో మహాభారతంలో చెప్పానంట. ఏమని? నేను చెప్పిన వాడిని మర్చిపోయాను, కానీ సంపూర్ణ మహాభారతంలో కార్తీక మాసంలో ఒక రాక్షసరాజు గారు వృషపరుడు అనేటటువంటి వాడు తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి 1000 మందికి బ్రాహ్మణులకి బంగారపు కంచంలో భోజనం పెట్టేవాడు. బంగారపు కంచంలో భోజనం అంటారు కానీ నేను చూడలేదన్నంట. వెంటనే ఆ మధ్యన గురువు గారు, బంగారపు కంచంలో మీరు భోజనం చేయలేదా, అసలు కంచమే చూడలేదా, మా ఇంట్లో ఉంది రండి మీరు తిని వెళ్ళండి అంతే. కాకపోతే చిన్న తేడా, ఆ మహారాజు గారు భోజనం అయ్యాక కంచం ఇచ్చేసేవాడు వాళ్ళకి. నేను మాత్రం కంచం వాళ్ళకే తిరిగి ఇచ్చి వచ్చేసాను. కాబట్టి మొత్తం మీద బంగారపు కంచం చూశానంటూ నేను కూడా. మాటలకండి అంత పెద్ద కంచం చేయించాలంటే ఆ రోజుల్లో మహారాజు గారికి కాబట్టి చెల్లింది. ఏమో మీరు తలుచుకుంటే బంగారపు కంచం నెక్స్ట్ ఉపన్యాసానికి వచ్చేస్తుంది కూడా చెప్పలేము. గుంటూరు వాళ్ళు మాటలకండి. ఇంకో రహస్యం చెప్పనా?
ఇంత హాస్యముగా పలుకుతున్న నేను అనే మాట ఈ పిచ్చి బంగారాలేవి మనతో రావు. ఉట్టి వెర్రి మాట. హాయిగా విస్తరాకులో తినడం అంత సుఖం లేదు. అప్పుడప్పుడు హాస్యం కోసం గురువుగారు ఏదన్నా అంటే నిజం అనుకోకండి సమా. కాబట్టి దృష్టిలో పెట్టిన భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా నేను ఏదైనా వర్ణిస్తే అది నిజం అనుకుని మాత్రం తేకండి. కేవలం పాత్ర పరికాయ ప్రవేశం. రాజుగారు మాత్రం అన్ని బంగారంతో వస్తువులు చేసుకున్నాడు. క్రమంగా రాజుగారికి జగత్ ప్రసిద్ధి వచ్చింది. దాంతో ఏమైపోయింది, అసూయాపరులు చాలామంది ఉంటారు. పక్కవాడు బాగుపడితే ఏడుస్తారు, పక్కవాడికి కీర్తి వస్తే ఏడ్చేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని అసూయాపరులు అంటారు. అనగా గుణములో చెడ్డ వెతకటం. ఈ రాజుగారికి మంచి బంగారం వచ్చింది, రాజుగారు పరమ భక్తుడు. దాంతో కొంతమంది ఇదంతా దొంగ బంగారం, వాడి మధ్యన ఏదో క్షుద్ర దేవతను ఆరాధిస్తున్నాడని ఒకళ్ళు అన్నారు. మరికొంతమంది ఈ పాపిష్టాడు ఎవడనో చంపి రహస్యంగా బంగారం తీసుకున్నాడని కొందరన్నారు. పాపం ఆయనేమో మణిభద్రుడి యొక్క అనుగ్రహంతో సువర్ణం సంపాదిస్తే ఇలాంటి అభాండాలు వేసేవాడు కొందరు తయారయ్యారు. అసత్యాలు ఆడతారు సరే, వాళ్ళకు వచ్చే పాపం అంతా ఇంత కాదు. మనం ఒకటి చెబితే వీళ్ళు ఇంకో రెండేసి చెబుతారంటే అలాంటి వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కళ్ళు మీరేదో మాట వరుసకి ఎవర్రా 6:30 కల్లా వచ్చి ఉపన్యాసం వినండి అన్నారనుకోండి, వీళ్ళు ఇంటికి వెళ్ళి ఇదిగో 6:30కి రాకపోతే రేపటి నుంచి కత్తితో నాలుగు కోసేస్తానన్నాడు పద్మాకర్ అని చెప్తారు. నేను నాలుగుతోకి వస్తానన్నాను. నాలుగు కత్తి ఎక్కడ ఏడిసింది, నాలుగు నేను ఎక్కడికి వస్తాను, ఆ ఉన్న నాలుగే నాకు చూస్తూ ఉంటే. కాబట్టి ఇలా లేనిపోయి అలా పుకార్లు పుట్టించడం కొందరు లక్షణం అనమాట. అదిగో పులంటే ఇదిగో తోకంటారు. ఇటువంటి వాళ్ళని పాపాత్ములు, వీళ్ళని అసూయాపరులు అంటారు. గుణేషు దోషారోప అసూయ. ఈ వ్యక్తులకి అంత తేలిగ్గా ముక్తి రాదు. మొత్తం మీద అందరికీ చిట్ట చివరికి తెలిసింది ఏంటంటే, ఎల్లాగో రాజుగారి మెడలో ఒక మణి వచ్చిందిట. ఈ మణి వల్ల ఆయనకి బంగారం పెరిగిందిట. ఈ మణిని బహుశా ఆయన క్షుద్రోపాసంతో తెచ్చుకున్నాడో రుద్రోపాసంతో తెచ్చుకున్నాడో ఎలాగో తెలియదు. కానీ ఇదంతా మణి ప్రభావం అని గ్రహించారు. ఈ మణి ఆయన దగ్గర నుంచి మనం లాక్కుంటే మనకు కూడా సంపదలు వస్తాయనుకున్నారు. మొత్తం ప్రపంచంలో ఎంతమంది మహారాజులు ఉన్నారో అందరికీ దుర్బుద్ధి పుట్టేసింది. చంద్రసేనుడేమో ఉజ్జయిని మహారాజు, ఇది కాకుండా మాళవ దేశం రాజులు, ఈ తెలుగుదేశం మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పట్లో కూడా ఆంధ్రులు కూడా ఆ రోజుల్లో బాగా ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళేనండి. ఇక్కడ వాళ్ళు, తమిళం వాళ్ళు, కేరళ వాళ్ళు, కర్ణాటకం వాళ్ళు. కేరళ వాళ్ళని మలయాళం అని కూడా పిలిచేవారు, కేరళ అని పిలిచేవారు. తమిళం అనే శబ్దం. కర్ణాటక కిరాత హోణాంధ్ర పులింద కంకా అంటున్నాడు మూలంలో. కర్ణాట, కిరాట, ఆంధ్ర, పౌండ్రక, తర్వాత కేరళ, తమిళ, ఇవన్నీ తమిళ దేశంలో ద్రావిడ మళ్ళీ ప్రత్యేకతట. ఇక్కడ మొదలుకొని సమస్త దేశాల రాజులు కూడా మాకు ఆ మణి చెయ్యని రాజుగారి దగ్గర కౌరు పెట్టారు. మహారాజా చంద్రసేన, ఎలాగో నువ్వు ఒక మణిని సంపాదించావని విన్నాం. ఆ మణి బంగారాన్ని బాగా నీకు ఇస్తుందని కూడా విన్నాం. ఆ మణి మాకు కావాలి. తక్షణం మాకు ఇచ్చావా? సరే సరే, లేదా మహాసైన్యంతో నీ నగరం మీదకి దండయాత్రకు వచ్చి నిన్ను, నీ రాజ్యాన్ని ధ్వంసం చేసి మణెత్తుకుపోతాం అన్నారు. చంద్రసేనుడు ఇవ్వడం కుదరదు పొమ్మన్నాడు. ఎందుకంటే మణిభద్రుడి మణిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ మణి ఇతరులకు ఇవ్వడానికి వెళ్ళలేదు. నువ్వు బ్రతికున్నంత వరకు నీ దగ్గర ఉంటుంది, నీ తర్వాత నా దగ్గరికి వచ్చేస్తుంది. ఈలోపు ఎవరికన్నా ఇచ్చావా నీవు నరకం పాలైపోతావు అని చెప్పాడు ఆయన. ఎందుకంటే కొన్ని మణులు ఎవరి దగ్గరికి పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అందులో మణిభద్రుడి మాట వినకపోతే అది దోషం కూడా. అందుకని అయ్యలారా, నేను రుద్రభక్తుడిని, రుద్రుడి యొక్క అనుచరుడు మణిభద్రుడు. ఆ మణిభద్రుడు ఈ భద్రమణి నాకు ఇచ్చాడు. ఈ చింతామణి ఎవరికి ఇవ్వద్దన్నాడు. ఒకవేళ ఇస్తే ఆయన క్రుద్ధుడు అవుతాడు, నాకు ఇబ్బంది వస్తుంది, కాబట్టి ఇవ్వలేను అనగా ఇదంతా ఉట్టి అబద్ధం. మణి ఇచ్చావా బతికుంటావు, లేదా మేము పనిలాగా నీ మీద పగపడతాం అన్నారు వాళ్ళు. అయినా పట్టించుకోలేదు ఆయన. శివుడు ఉన్నాడు, నాకేమిటి లెక్క, మణిభద్రుడు అంతటి వాడు మణిచ్చాడు. ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళంతా వచ్చి దాడి చేస్తే, నా నగరం మీద పడితే అప్పుడు ఆ మణిభద్రుడే చూసుకుంటాడు, పరమేశ్వరుడే చూసుకుంటాడు అనుకున్నాడు ఆయన. చివరికి మహారాజులంతా సర్వరాజానశ్చతురంగ బలాన్వితాః, మొత్తం భూమండలంలో ఉన్న రాజులందరూ ఒకసారి సమావేశం అయిపోయారు. మనందరం విడివిడిగా పెడితే చంద్రసేనుని జయించలేం, అందరం కలిసి పెడదాం, వెళ్ళి ఆ మణిని లాక్కుందాం, మణి చంపి ఆ తర్వాత మణి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నెలల చొప్పున అట్టే పెట్టుకుందాం, అందరం డబ్బు సంపాదించుకోవచ్చు.
ఈ దుర్మార్గుడు మాత్రం కండకావరంతో మనం ఎంత అడిగినా మడి ఇవ్వడం లేదు కనుక ముందు వాడిని సర్వనాశనం చేసేద్దాం, అసలు ఉజ్జయిని అనే సామ్రాజ్యం లేకుండా చేసేద్దాం అనుకుని బయలుదేరారు. ఇంతమంది రాజులు, దాదాపు 316 చిన్నా చితగా రాజులు వచ్చేశారట. అందరూ వచ్చేవాళ్ళు ఒంటరిగా రాలా, చతురంగ బలాలతో వచ్చారు. చతుహు అంటే 4, అంగము అంటే భాగము, చతుహు అంగము అంటే 4 భాగములతో ఉన్న సైన్యం. అది సంధి కలిస్తే చతుహు అంగ చతురంగ అవుతుందన్నమాట. అవి ఏమేమిటి? గజ సైన్యం, కొంతమంది ఏనుగుల మీద ఎక్కి యుద్ధం చేస్తారు, కొంతమంది గుర్రాల మీద ఎక్కి యుద్ధం చేస్తారు, మరికొంతమంది రథాలు ఎక్కి యుద్ధం చేస్తారు, మరికొంతమంది కాలినడకనే వచ్చి యుద్ధం చేస్తారు. ఈ విధంగా 4 రకాల సైనికులు అన్నమాట. అందుకే రథ, గజ, త్వరగ, పదాతి దళములు అనేవారు పూర్వం. రథాల మీద ఎక్కి యుద్ధం చేసేవాళ్ళంతా రథ సైన్యం, గజ ఏనుగుల మీద ఎక్కి యుద్ధం చేసేవాళ్ళంతా గజ సైన్యం, త్వరగ గుర్రముల మీద ఎక్కి యుద్ధం చేసేవాళ్ళంతా త్వరగ సైన్యం, పదాతి పదములతో అంటే కాలినడకతో యుద్ధం చేసేవాళ్ళు. వెరసి ఈ 4 రకాలైనటువంటి సైనికుల్ని వెంట పెట్టుకుని కొందరు అక్షౌహిణి, కొందరు 2 అక్షౌహిణీలు, కొందరు 3 అక్షౌహిణీలు, కొందరు అరక్షౌహిణి, ఇలా తమ తమ సైనికుల్ని వెంట పెట్టుకుని ఉజ్జయిని సామ్రాజ్యం చుట్టూ విడిది చేసి చుట్టుముట్టేశారు. ఆ మహాసైన్యం ఒక సముద్రంలో ఉందిట. పొరపాటున కోట తలుపులు తీశారా, వాడు లోపలికి వచ్చారా, ఇంకా లోపల ఉన్నటువంటి వాడు ఎవడో బతికే అవకాశం లేదు. దావలు దాడి చేస్తేనే చుట్టుకోలేకపోతాం కదా మనం. అలాంటి వాళ్ళు వచ్చి చుట్టుముట్టుగానే చంద్రసేనుడి యొక్క చారులు, మహారాజా ఒక్కసారి అంతఃపురం పైకెక్కి చూడండి అన్నారు. ఆయన పైకెక్కి చూశాడు. అది సైన్యమా? మతిపోయింది ఆయనకి. క్షణకాలం అంత మహారాజు కూడా కంపోద్రిక్తుడైపోయాడు, వణికిపోయాడు. ఈ మహాసైన్యంతో యుద్ధం చేయటం అసంభవం. ఇప్పుడేం చెయ్యాలి? ఇంకా మిగిలింది ఒకటి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ శివుణ్ణి శరణుదొచ్చడం ఒకటే మిగిలింది అనుకున్నాడు ఆయన. తమేవ శరణం రాజా మహాకాళేశ్వరం యయౌ. ఆ క్షణమే కాళేశ్వరలింగం దగ్గరికి వెళ్ళాడు ఆయన. అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడి దగ్గర కూర్చుని ఈశ్వరుణ్ణి నామస్మరణ చేసి షోడశోపచారాలు చేసి అర్చన చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు ఇంకో తమాషా జరిగింది. ఆ ఊళ్ళో ఒక గోపిక ఉన్నది. దురదృష్టవశాత్తు ఆవిడికి పెళ్ళైన కొద్ది రోజులకే భర్త పోయాడు. చచ్చిపోయే సమయానికి ఆవిడకి ఒక కొడుకు ఉన్నాడు, ఒక్క కొడుకు. ఆ కుర్రాడు ఇప్పుడు 8 సంవత్సరాలు బాలుడయ్యాడు. ఆ పిల్లవాడు పుట్టిన ఏడాదికే ఈవిడ భర్త పోవటం వల్ల ఈ పిల్లవాడికి అసలు తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఆవిడ రోజు 1, 2 గోవులుంటే ఆ గోవుల్ని పోషిస్తూ వాటి పాలు పితుకుతూ ఆ పాలు కొన్ని తాను తాగి కొన్ని అమ్ముకుంటూ బతికేది. కేవలం ఈ పాలతో బతకడం కష్టమైపోవటం వల్ల చుట్టుపక్కల కొన్ని ఇళ్లలో పాచి పని కూడా చేసేది. అంట్లు తోమడం, ఇల్లు చిమ్మడం, వీధులు తుడిచి కళ్ళాపు తల్లి ముగ్గులు పెట్టడం, ఈ పనులు చేసేది. ఆవిడ కొడుకు 8 ఏళ్ల కొడుకు కూడా ఉండి ఆడుకుంటూ ఉండేవాడు. ఇంతలో ఆవిడ ఈ మహాకాళేశ్వరాలయం దగ్గరకు వచ్చింది. ఈ కాళేశ్వరాలయానికి ఉన్న ప్రాంగణం ఉంది, ముందున్న వాకిలి. ఆ వాకిలి ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి తుడిచి 5 గంటలలోపు ముగ్గులు పెట్టడం ఆవిడకి డ్యూటీ. దానివల్ల ఆవిడకి నెలకింత జీతం కోసం అని ఆవిడ ఆ పని చేసింది. ఆవిడ పెద్ద భక్తురాలు కాదు, కేవలం డబ్బు కోసం పనిచేసేది. ఏ వంకతో పూజ చేసినా భగవంతుడు అనుగ్రహిస్తాడండి. జీతం కోసమైనా భగవంతుడిని అంతో ఎంతో సేవ చేయాలి, తిట్టుకుంటూ మాత్రం చేయకూడదు. ఈవిడ అక్కడికి వచ్చే సమయానికి లోపల రాజుగారు ఉన్నారు. అందుకని రాజుగారు వెళ్ళిపోయేదాకా ఈ పనులు చేయకూడదు. రాజుగారు ఎప్పుడు లేదు, మధ్యాహ్నమే వచ్చి కూర్చున్నాడు. ఆయన వెళ్ళాక అప్పుడు తుడిచి కళ్ళాపు తల్లి ముగ్గులు పెడదాం. ఆయన ఉండగా తుడిస్తే తుక్కులు హంపలకి వెళ్ళి ఆయన మీద పడుతుంది. ఇప్పుడు నాగోటాడు గుళ్ళో ఉండగా వాడు చీపుడు చుక్కు తుడిస్తే ఏం బాగుంటుంది. కాబట్టి మనం ఏం చేయలేము, రాజుగారు కదా తంతారు. అందుకని కిక్కులు మనకుండా బయటే చేతులు కట్టుకు నిలబడింది. ఇంతలో కుర్రాడు లోపలికి పరిగెత్తాడు. ఒరే ఒరే అంటుంటే వాడు వెళ్ళిపోయాడు. గట్టిగా అరిస్తే భట్లు ఏమన్నా అంటారేమో అని కిక్కులు మనకుండా కూర్చుంది. ఈ కుర్రాడు లోపలికి వెళ్ళాడు. రాజుగారు చాలా ఉత్తముడు అవటం వల్ల రాజభటులు ఇలాంటి చిన్నపిల్లలు ఎవరైనా గుళ్ళోకి వస్తే చీపో అనేవారు కదండి. పైగా ఆ రోజుల్లో పిల్లలు కూడా పురాణంలో మాట్లాడేవారు కాదు, బుద్ధిగా ఉండేవారు. ఆ రోజులు వేరు, ఆ పిల్లలు వేరు. ఇప్పుడు ఈ పిల్లాడు లోపలికి వెళ్ళి చూశాడు. రాజుగారు మహాకాళేశ్వర లింగం దగ్గర నిలబడి ఉన్నారు. నిలబడి భక్తితో పూజించాడు. అవన్నీ చూసేట్టు వీడు.
గంధం సమర్పయామి అని గంధం పూయడం, ధూపమాఘ్రాపయామి అండం చూశాడు, దీపం దర్శయామి అండం చూశాడు, నైవేద్యం సమర్పయామి అని అరటిపళ్ళు కొబ్బరికాయ ఇవన్నీ పెట్టడం చూశాడు, విభూతి వేయడం చూశాడు, వస్త్రం ఇవ్వడం చూశాడు, అక్షతలు వేయడం చూశాడు. ఇవన్నీ చూసి వాడికి మతిపోయింది. ఆ తర్వాత రాజుగారు రాజాయ ప్రసహ్య సాయిని మంత్రపుష్పం చదువుతూ మంత్రపుష్పం సమర్పయామి అంటే అది కూడా విన్నాడు. బుడ్డడైన ఈ కుర్రాడికి జ్ఞాపక శక్తి ఒకటి అన్ని గుర్తుండిపోయేటండి. ఓహో, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, నవరత్న గజ సింహాసన సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి అన్ని కంఠస్థం చేశాడు. చిన్నపిల్లలకి ధారణా శక్తి ఎక్కువ ఉంటుంది, కొందరికి, అందరికీ కాదు. కుతూహలంతో మొత్తం చూశాడు. రాజుగారు ఆకను మంచి పాట కూడా పాడి నృత్యం కూడా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడు రాజుగారు వెళ్ళగానే వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చాడు. వాళ్ళ అమ్మేమో రాజుగారు వెళ్ళాక ఆలయ ప్రాంగణం అంతా శుభ్రం చేసింది, కళ్ళాపు చల్లింది, ముగ్గులు పెట్టింది, ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా రాత్రంతా వీడికి నిద్ర పడితే ఒట్టు. ఓహో, రాజుగారు ఎంత బాగా పూజ చేశారు, మనం కూడా మన ఇంట్లో అలా శివలింగాన్ని పెట్టుకుని పూజ చేస్తే బాగుందనిపించింది వాడికి. ఉదయం కాగానే వాళ్ళ అమ్మ ఎక్కడికో పోయింది, ఇంట్లో వీడు ఒక్కడే ఉన్నాడు. అదో చిన్న గుడిసె. వాళ్ళకి 2 గుడిసెలు ఉన్నాయట. ఒక గుడిసెమో పడుకోవడానికి వాటికి మనకు వచ్చే బుల్లి గుడిసె, చుట్టూ గుడిసె అంటారు గుండ్రంగా ఉండే గుడిసె, ఇంకోటేమో వంట చేసుకునే గుడిసె. 2 పక్క పక్కనే ఉన్నాయి. వీడేమో నివసించే గుడిసెలో ఉన్నాడు. తల్లి పోగానే నేను శివ పూజ ఎలా చేయాలి అనుకున్నట్టు వాడు. వాళ్ళ ఇంటికి ఎదురుగుండా అవన్నీ కొండలు బండలే కదా, ఒక రాయి కనపడింది. గుండ్రంగా ఉంది ఆ రాయి, అచ్చం శివలింగంలో ఉంది. ఓహో అనుకున్నాడు వాడు. వెంటనే రాయి పట్టుకొచ్చాడు. శివలింగం స్థాపయామి అని ఆ శివలింగాన్ని ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు పూజించాలిగా. రాజుగారి దగ్గర అయితే నీళ్లు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, గంధం ఉంది, వీడి దగ్గర నీళ్ళు. అందుకని గంధం సమర్పయామి అని ఉట్టిన చెయ్యి పెట్టివట్ట. ఉట్టుట్టి గంధం, మానసిక పూజ. పిల్లలు చేసే పూజలు అలాగే ఉంటాయి. మా చిన్నప్పుడు కూడా మేము నాటకం ఆడొచ్చిన తర్వాత నేను శివుడు వేషం వేసేవాడిని, నా పై ఉన్న అన్నయ్య ఏమో రావణాసుడి వేషం వేసేవాడు. ఈ శివుడు శూలంతో కూడా నా దగ్గర శూలం ఎక్కడ ఏడిసింది, నిజంగా శూలంతో పొడిస్తే అన్నయ్య గారు ఏమైపోతారు. అందుకని చేతితో శూలం అనిలో పొడిచేవాడిని. ఆయన అని కింద పడిపోయేవాడు. 5 నిమిషాలే లేచేవాడు. మా ఆఖరాడు ఉండేవాడు. వాడు అంతసేపును నేనే కృష్ణుడు అనేవాడు. ఇప్పుడు కూడా కృష్ణుడిలాగే ఉంటాడు, కాకపోతే జుట్టులేని కృష్ణుడిలో ఉన్నాడు. అప్పుడు కాస్త జుట్టున్న కృష్ణుడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే పిల్లలకి ఒక అనుకరణ ఉంటుంది, ఏమీ లేకపోయినా ఉన్నట్టు భావిస్తారన్నమాట. ఈ పిల్లవాడు ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి అని ఉట్టుట్టినే చూపించేవాట. నేను ఆఖరికి అక్షతలు అలాగే చూపించాడు. ఇక చెట్టుతో నైవేద్యం లేదు, అందుకని నైవేద్యంగా వాడి పక్కన ఆకుంటే ఆకు పెట్టేశాడు. కొన్ని ఆకులు పువ్వులు మాత్రం దొడ్లో ఉన్నాయి. పూర్వకాలంలో అందరికీ పెద్ద పెద్ద పెరళ్ళు ఉండేవి, ఖాళీ స్థలాలు ఎక్కువ కదండి. అందులో పువ్వుల చెట్లు ఉన్నాయట. ఏదో తులసి ఉన్నది. ఈ తులసి పత్రం, కొన్ని ఆకులు, కొన్ని పువ్వులు ఇవి పట్టుకొచ్చి మాత్రం వేశాడు. పత్రి పూజ మాత్రం సక్రమంగా చేశాడు. మిగతాదంతా ఉట్టుట్టి వెంకది, ఇంకేం లేదు, వేశాడు. అప్పటికి మధ్యాహ్నం అయ్యింది. ఈ మధ్యాహ్నం దాకా పూజ చేసి శివలింగంలాగా ఉన్న రాయిని గట్టిగా కౌగులించుకుని శివ శివ శంభో భవభయహర శంభో అని పాడుకోవడం మొదలెట్టాడు. వీళ్ళమ్మ ఇతరుల ఇళ్లల్లో పాచి పనులు ఇవన్నీ ముగించుకుని ఇంటికి వచ్చింది. ఆవిడతో కూడా వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు, పచ్చళ్ళు, ఇతరులు ఇచ్చినవన్నీ తెచ్చింది. కొంత అన్నం తెచ్చింది. ఈ అన్నం సరిపోదని ఇంట్లో కాస్త ఎసరేసినంత అన్నం వండింది. ఈ అన్నం కొత్తగా వండిన అన్నం, పాత అన్నం, కూరగాయలు ఇవన్నీ కూడా వంటింట్లోనే 2 పళ్ళాల్లో పెట్టుకుని ఒరే కొడుకా భోజనానికి రా అంది. అసలు వీడికి అది వినపడితే ఒత్తప్పుడు భోజనం అనగానే పరుగు పరుగుని వెళ్ళి భోజనం చేసేవాడు. కానీ ఇప్పుడు అతడు శివలింగంలాగా ఉన్న బండరాయిని కౌగులించుకొని పరమభక్తితో ఉండిపోయాడు. ఆ మైకంలో వాడికి ఏమైనా పట్ల ప్రణయాత్ గోపికా సాతం భోజనాయ సమాహ్వయత్ యదాహూతోపి బహుశః శివపూజాసక్త మానసః బాలశ్చ భోజనం నైచ్ఛత్తదా తత్ర యయౌ ప్రసూః. ఎన్నోసార్లు భోజనానికి రా అంటోంది తల్లి. వీడు శివ పూజలో ఉండిపోయాడు, శివలింగాన్ని కౌగిలించుకుంటూ తన్మయత్వంతో ఉండిపోయాడు. దాంతో ఆవిడ మాటలు చెవిలోకి రాలేదు, దాంతో ఇతడు కదలలేదు, మెదలలేదు. ఏమిట్రా ఎన్నిసార్లు భోజనానికి రా అన్న వీడు రాడు అని ఆ తల్లి గుడిసెలోకి వచ్చింది.
ఓ లింగం లాంటి రాయి పెట్టుకుని కౌగులించుకుని కన్నీళ్లు కారుస్తున్న కొడుకు చూడగానే వాడికి మతిపోయింది. వీడికి అన్న పిచ్చెట్టిందా, నిన్న రాజుగారు చేసిన పూజ చూశాడు, అప్పటి నుంచి ఏదో వీడికి దెయ్యం పెట్టినట్టుంది. ఈ రాళ్ళేమిటి రప్పలేమిటి, రాజుగారు ఎక్కడ మనం ఎక్కడ, మా రాజుగారు అంటే అది ఏదో పెద్ద లింగాన్ని పెట్టుకుని పూజ చేస్తున్నారు, ఉట్టుట్టి రాయి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి ఉట్టుట్టి పూజ చేస్తున్నాడు అనుకుని గట్టిగా కొడుకు పట్టుకుని లాగి, ఒరే ఏమిటో ఈ దరిద్ర పని అంది. దాంతో వాడు కళ్ళు విప్పి చూసి బేరమని ఏడ్చి నా లింగ పూజ భంగం అయిపోయింది అన్నట్ట. లింగమా భంగమా దౌర్భాగ్యుడ దొంగ అని వాడిని పక్కకి లాగి చితక్కొట్టేసింది. ఎందుకో తెలియదు కానీ కొంతమంది పనివాళ్ళు చూస్తూ ఉంటాను, పిల్లలు బాధేస్తారని అన్యాయంగాను. పిల్లల్ని కొట్టుకోవడం ఏంటంటే కర్మ, కాకపోతే నీకు ఎంత కోపం వస్తే మాత్రం పిల్లల్ని కొట్టుకునేది. పిల్లల్ని ఎంత జాగ్రత్తగా ఎంత సహనంగా చూడాలి, వాళ్ళని సహనంగా చూడడం అదొక పెద్ద మంచి పనేది. ఈ విషయంలో నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో మరొకటి లేడు. మా నాన్నగారు లాంటి ఒక మహానుభావులు, ఒక సాధు పురుషుడు, ఒక పుణ్యాత్ముడు మమ్మల్ని ఎంత బాగా పెంచారో ఆయన జీవితంలో ఒక్కనారు కూడా నన్ను తిట్టలేదు, కొట్టలేదు. అటువంటి తల్లిదండ్రులు భారతదేశంలో మళ్ళీ పుట్టి పిల్లల్ని మంచి స్థాయికి తీసుకెళ్లాలని కోరుకున్నాను. ఆయన బాగా కోపం వస్తే ఏమిటో తెలుసా, నీ నోట్లో బంగారం పొయ్యా అన్నారంటే కోపం వచ్చిందని అర్థం అన్నమాట. అది కూడా కాస్త పళ్ళని అభిగించి, అసలు ఎంత సహనం అండి, వాళ్ళని చూసి నేర్చుకోవాలండి. అన్నిటికీ కోపమే కొందరికి అనమాట. అంటే కోపం అంటే కోపం, ముఖంలో ఎర్రగా చేసేసుకొని గుండెపోటు చచ్చిపోతారు చివరికి. దానివల్ల పిల్లల్ని సహనంతో పెంచటం, మాట్లాడేటప్పుడు సహనంతో ఉండడం, ఏదన్నా అంటే పెడార్థాలు తీయకుండా ఉండడం, ఇవన్నీ ఉత్తముల యొక్క లక్షణాలు. ఉత్తములకి మధ్యములకి అధములకి తేడా ఏమిటి? ఉత్తములు సూటిగా స్పష్టంగా మాట్లాడతారు, దేంట్లోనూ తప్పులు పట్టుకోరు. మధ్యములు ఉన్నారు, అన్నిటికీ పదార్థాలు లాగుతారు. అధములు ఇక వాళ్ళ బతుకంతా నీచమైనటువంటి వాగుడే వాగుతారు, బండబూతులతో మాట్లాడతారు. మనం ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత బుద్ధి నిరింగి వారిన ఉత్తమ మధ్యమాధమ నియోగత ఎంచితివే మునీంద్రోత్తమ అంటాడు మహాభారతంలో. ఎవడు ఉత్తముడో ఎవడు మధ్యముడో ఎవడు అధముడో తెలుసుకుని వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. ఉద్యోగాల్లో అలాంటి వాళ్ళని నియమించాలి. అందులో ముఖ్యంగా టీచింగ్ సైడ్లోకి వెళ్ళేటప్పుడు ఉత్తముడిని నియమించాలి. ఇష్టం వచ్చినట్టు అడ్డవాడిని, ఏదో 10 మార్కులు వచ్చిన వాడిని కూడా ఏదో వంకతో అందులోకి దూసేస్తే వాడి బతుకు ఎటువంటిది వాడికి ఏం తెలియదు కదా. తెలియనప్పుడు ఏం చేస్తాడు, వాడు పిచ్చి పనులు చేస్తాడు, పిల్లలు పాడు చేస్తాడు. ఇవాళ అదే జరుగుతోంది. పూర్వకాలంలో ఒక టీచర్ అవ్వాలంటే ఎన్ని పరీక్షలు పెట్టేవారండి. సహనంతో ఉండేవారు, చదువుకునేవారు, మహాత్ములు వాళ్ళు. ఒకవేళ తిట్టినా కొట్టినా పిల్లల్ని మళ్ళీ లాలించేవారు. ఇప్పుడు ఎక్కడ చూసినా 8 ఏళ్ల బాలికపై అత్యాచారం, ఆ గురువుగారిని అరెస్ట్ చేశారు. లేకపోతే వాడు ఎవడో కొట్టాడు, చచ్చిపోయింది. పాపం మొన్న మధ్యన ఒక హై స్కూల్లో పాము వచ్చి పిల్లని కాటేస్తే బాబోయ్ మంట అంటే మంటంటవా దొంగ పేరు కానీ కొట్టాడు, చచ్చిపోయింది పిల్ల. పాము కట్టుతో చచ్చిపోయింది. ఇప్పుడు హెచ్ఎంనేమో తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఏమిటండి ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు? పూర్వం పిల్లలు ఏదైనా చెప్తే ఏం జరిగిందని ముందు పరిశీలించేవారు. పిల్లవాడు ఉదాహరణకి ఓసారి నన్ను తేలు కుట్టింది, అది ఏమిటో నేను చూడలేదు, హై స్కూల్లో ఉన్నాను, 7 ఏళ్ళు. అప్పుడు ఒక ఆవిడ సుశీల గారిని ఒక ఆవిడ ఉండేవారు, తోటకూర సుశీల గారిని ఉండి నుంచి వచ్చేవారు. పాపం ఆవిడ బాధపడుతున్నాడు, ఏమిటో చూడండి అని వెతికింది. ఇంత చిన్న గాయం కనపడింది. ఒరేదేదో తేలు కాటేమో అని ఆవిడ అనుమానించి ముందు మందు వేయించింది. తీరా చూస్తే అక్కడ తేలే ఉంది. తేలు కనబడకపోయినా తేలేమో అని భావించారు ఆవిడ. అందుకే నేను బతికాను. మీకు పురాణం చెబుతున్నాను. కాబట్టి చెప్పొచ్చేటట్టు టీచర్లలో పూర్వకాలంలో నేను చూసేవాడిని, చాలామందిని చూసేవాడిని అనమాట. చాలా ప్రేమ పిల్లలంటే. పిల్లల్ని కన్న తల్లిదండ్రుల్లో చూసేవారు. ఇప్పుడు యుగం మారిపోయింది. దీనికి మూల కారణం ఏమిటంటే వ్యవస్థ. ఈ వ్యవస్థ నుంచి బయటపడాలి. ఇవన్నీ నేను చెప్పాక కలిర్ ధర్మ వినాశక. అందులో పిల్లల్ని చితకొట్టకూడదు. పిల్లల సైకాలజీ తెలుసుకోవాలి. ఇంత ఎక్కువ చెబుతున్నారు ఏమిటనుకోకండి, చెప్పబట్టే దేశం బాగుపడుతుంది. మా అన్నయ్య నా పైవాడు చాలా కాలం గీతంస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. మ్యాథమెటిక్స్గా ప్రొఫెసర్గా పనిచేసి మొన్ననే ఒక 2-3 నెలల క్రితం రిటైర్ అయ్యాడు. ఆయన గీతంస్ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్లో పీజీ వాడికి ప్రొఫెసర్ చేశాడు, ఎంఎస్సీ పిహెచ్డీ చేసి. వాడు జోగన్నపాలెం అని ఒక పల్లెటూరులో మా నాన్నగారు ఉన్న రోజుల్లో, నాన్నగారు ఏలూరు వరకు రైలు ఉంది, మన ఇంటికి కూడా రైలు వేయించరా అంటే, అలాగే నాన్న గవర్నమెంట్కి చెప్పి తొందరలో వేయించేద్దాం, కంగారు పడకే, నీ ఇంటికి రైలు కావాలి అంతే కదా అన్నారు ఆయన. అప్పుడు మా పెద్దన్నయ్య, మన ఇంటికి రైలు ఎలా వస్తుందంటే, చిన్నపిల్లలరా వాళ్ళు, మన ఇంటికి రైలు రాదు అని మందలిస్తే బెంగ పెట్టుకుని బాధపడతారు. వాళ్ళ మనస్సు గాయపడకుండా ముందు ఒప్పించి ఆ తర్వాత ఇక్కడ దాకా రావడం కుదరదనైనా మనం అక్కడికి వెళ్ళాలి అని మెల్లిగా చెప్పాలి. ముందు ఏమీ లేదు అని అనకూడదు. ఆ అండమే పిల్లల పాలిటీ శాపం అవుతుంది. పిల్లల్ని అంత జాగ్రత్తగా చూడాలని వారు.
ఎప్పుడన్నా మేము అనేవాళ్ళం, ఆకాశంలో విమానం పెడుతుంది కొనేద్దాం నాన్నగారు అంటే, విమానమేగా కొనేద్దాం, 2 రోజులు నేను చెప్పిన ట్యూను విష్ణువుని పిలిపిస్తాను నీకు విమానం ఇస్తానని వారు. అంతేగాని విమానం కొననేవాడు కాదండి. అసలు నెగిటివ్ మాటే లేదు. ఇవాళేమో బోర్డు ఒక ఇల్లు ఇవ్వడానికి కొడుక్కే ఏడుస్తారు కొంతమంది. నాకు ఒక ఇల్లు ఉందండి, అది నా కొడుక్కి ఎలా ఇచ్చేస్తానండి, వాడు రిటైర్ అయ్యాక నన్ను చూడడేమోనండి అన్నాడు ఒక ఆయన నా దగ్గర. అలా అన్న 3 రోజులకి ఆయన చచ్చిపోయాడు. జరిగింది ఇది. ఇప్పుడు ఆ ఇల్లు ఏమైందో తెలియదు. ఇలా ఎంతో మందిని చూస్తూ ఉంటారట. పిల్లల్ని నమ్మరు, పిల్లల్ని జాగ్రత్తగా చూడరు, వీళ్ళేమో రిటైర్ అయ్యాక చూడాలట వీళ్ళని. బతుకున్న రోజుల్లో, చదువుకునే రోజుల్లో ఇంత అన్నం ముద్ద పెట్టకుండా, వాళ్ళ బాగోగులు పెట్టించుకోకుండా, ఇప్పుడు నువ్వు రిటైర్ అయ్యాక నన్ను చూడంటే ఎందుకు వస్తాడండి వాడు? నీ పుణ్యపాపములేగా నీ కొడుకంటే. నువ్వు ఎవరికైనా ఇంత అన్నం పెట్టావా? నీ జీవితంలో ఎవరికైనా ఉపకారం చేసావా? ఎవరికైనా ఇంత ఎడ్యుకేషన్కి కావాల్సిన సాయం చేసావా? ఏమీ చేయకుండా ఇవాళ నన్ను రిటైర్ అయ్యాక నా కొడుకు చూడాలి అంటే ఎక్కడ కుదురుతుంది? నువ్వు చిన్నప్పుడు హాస్టల్లో బాధేసేవాడిని, అందుకని ఇప్పుడు నువ్వు ఓల్డ్ హాస్టల్లో బాధేస్తున్నాడు, ఓల్డ్ ఏజ్ హోమ్లో. మన పుణ్యపాపములే మన పిల్లల రూపంలో వస్తాయని చెప్పారు. ఈ విషయం తెలుసుకోక పిల్లవాడిని చితక్కొట్టేసింది. అయినా సరే వాడు ఏడుస్తూ నా శివుడు నా శివుడు అనగానే, ఈ లింగం ఉన్నంత వరకు వీడు నా మాట వినడం ఏం చేసిందిట, ఆ లింగం చేత్తో పట్టుకుని దూరంగా విసిరి పారేసింది. లింగం చదోరత క్షత్వా. 2 చేతులతో వాడు లింగము అని భావించి ఇంట్లో పెట్టుకుని పూజిస్తున్న రాయి విసిరి పారేసింది. అమ్మా అమ్మ అని ఏడుస్తున్నవాడిని బెదిరించి, ఇంకెప్పుడన్నా ఆ రాయి ఇంట్లోకి వచ్చిందా రాయి పగిలిపోతుంది నీ తలకాయ జాగ్రత్త అని బెదిరించిపోయింది. ఆ కుర్రాడికి అన్నం తినకుండా స్పృహ తప్పి కింద పడిపోయాడు. పరమ దుఃఖం పొందాడు పాపం. ఏం పిల్లాడు కదా, ఆ దెబ్బలకి పడిపోయాడు కింద. పడితే పడ్డాడే. ఈ పూటకి ఈ దౌర్భాగ్యుడికి అన్నం పెట్టకపోతే దారిలోకి వస్తాడు అనుకున్నదట. నిపపాత సబాలక. అలా పడిపోయి కాసేపు స్పృహ కోల్పోయాడు ఆ కుర్రాడు. కొంతసేపటికి అతి కష్టం మీద మెలకు వచ్చింది. అప్పుడు జరిగిందో తమాషా. ఆ గుడిసె మొత్తం ఒక బంగారపు భవనంగా మారిపోయింది, మహాబంగారపు భవనంగా మారిపోయింది. మొత్తం దానికి ఏవైపు చూసినా హిరణ్మయ బృహద్వారం కపాటవర తోరణం. తలుపులు బంగారం, గోడలు బంగారం, కప్పు బంగారం, ఇవన్నీ బంగారం అయిపోయాయి. మధ్యలో వీడు ఎక్కడ ఎంతో పూర్వం రాయి పెట్టుకుని పూజ చేశాడో ఆ ప్రాంతంలో బంగారంతో తయారు చేయబడి నవరత్నములు తాపడం చేయబడినటువంటి ఒక రత్నలింగం ప్రత్యక్షమైంది. ఆయన రత్నేశ్వరుడు అని పిలువబడ్డాడు. తన్మధ్యే రత్నలింగం హి శంకరస్య కృపానిధే. ఈశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి. ఈ చంటి పిల్లవాడి భక్తికి మెచ్చుకొని అక్కడ ఒక రత్నలింగాన్ని ఏర్పాటు చేశాడు. అది చూడగానే వీడు వెళ్ళి భక్తితో కౌగిలించుకున్నాడు. అలా కౌగిలించుకోగానే ఎక్కడి నుంచి వచ్చాయో రకరకాల దివ్యమైన గంటలు వచ్చేట ఆ ఇంట్లోకి. అసలే బంగారు భవనం. ఆ బంగారు భవనం పై కప్పు నుంచి గంటలు వేళ్లాడి ఆ గంటలు ఠంగ్ ఠంగ్ అని ఎడతెరపి లేకుండా మ్రోగడం మొదలుపెట్టాయి. ఆ ఘంటాధ్వనికి దూరంగా ఉన్న గుడిసెలో వంట చేసుకుని అన్నం తిని కాసేపు పడుకున్న ఈ పని మనిషి లేచింది. ఇప్పుడు ఆవిడకు మతిపోయి గబుక్కుని ఉలిక్కిపడి లేచింది. లేవగానే ఘంటాధ్వని వినపడుతోంది. గుడిసె తలుపు తీసుకుని ఎక్కడి నుంచి ఘంటాధ్వని వస్తుందా అని చూడటానికి వస్తే ఎదురుగుండా తన పాత గుడిసె స్థానంలో అపూర్వమైన భవనం వచ్చేసింది. ఓరి దేవుడోయ్, నేను మధ్యాహ్నం నిద్రపోయినప్పుడు నాకేమైనా కల వచ్చిందా, పిచ్చి వచ్చిందా? ఇవాళ మధ్యాహ్న భోజనంలో చింతకాయ పచ్చడి తిన్నాను, అది చింతకాయ పచ్చడా లేకపోతే ఉమ్మెత్తకాయ పచ్చడా అని అనుమానం వచ్చింది వాడికి. ఎందుకంటే ఇంకా కలో నిజమో తెలియటం లేదు. తనకి గుడిసె ఉండాలి, గుడిసె స్థానంలో సువర్ణ భవనం వచ్చింది, అందులోంచి ఘంటాధ్వని వినపడుతోంది. అందుకని ఒక్క క్షణకాలం తాను నమ్మలేక ఇది కళా నిజమో తెలుసుకుందామని ముందు జుట్టు పీక్కుంది. జుట్టుకి నొప్పి వచ్చింది, అయినా మళ్ళీ చేతుల్లో గిల్లుకుంది. అబ్బో బాధ కలుగుతోంది అనుకున్నది. కాబట్టి ఇది కళ కాదు. మరి కళ కాకపోతే ఇక్కడికి బంగారు భవనం ఎలా వచ్చింది? బహుశా మహారాజు గారు లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చినా గుడిసి పీకేసి ఇక్కడ బిల్డింగ్ చేసుకోలేదు కదా అనుకుంటూ ఉంటే లోపల నుంచి శివశివ శివశివ అంటూ పిల్లవాడు అరుస్తున్న అరుపులు వినబడి లోపల మా అబ్బాయి ఉన్నాడు రా బాబు లోపలికి వచ్చి చూసింది. చూస్తే మధ్యలో ఆ గుడిసె బదులుగా ఉన్న బంగారు భవనం మధ్యలో అపూర్వమైన రత్నలింగం కనపడింది. ఆ రత్నలింగమును కౌగులించుకొని శివశివ అంటున్న కొడుకు కనపడగానే ఆవిడకు పూర్తిగా విషయం అర్థమైపోయింది. ఆశ్చర్యంతో కుర్రాడి దగ్గరికి వచ్చేసి వాడిని పట్టుకుని ఏడ్చేసి, నాయన ఎంత పిచ్చిదానిరా నేను, ఇంతటి బాలభక్తుడు నా ఇంట్లో పుట్టాడని తెలియక పిచ్చి పని చేస్తున్నాడు అనుకుని, నిజంగా ఇది పిచ్చి పని అనుకుని చచ్చేట్టు కొట్టాను కదరా, రెచ్చిపోయి నేనెంత పిచ్చిదానిరా అని వాడిని కౌగులించుకొని కన్నీళ్లు పెట్టుకున్నది. కాసేపు
ఆ ఇద్దరు తన్మయత్వంతో ఉండిపోయారట. ఈలోపు పెద్ద మహేంద్ర భవనంలాగా బంగారు భవనం పైకి రావడం, ఆ బంగారు కాంతులు నగరమంతా వ్యాపించడంతో అందరికీ తెలిసిపోయింది ఇక్కడ ఏదో భవనం వచ్చిందని. ఈ చుట్టుపక్కల వాళ్ళ ముందు పరిగెత్తుకొచ్చారు. ఈ మధ్యాహ్నం దాటి క్రమంగా సాయంత్రం అవుతూ ఉండడం వల్ల సాయంత్రం వెన్నెల కాంతిలో మరింత ప్రశంసలాడిపోయింది ఈ భవనం. ముందు చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. ఏమి చిత్రం ఇది, అహో ఏమి భవనం ఇది అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు లోపలికి వచ్చి ఈ పని మనిషిని, ఏమమ్మా ఈ బిల్డింగ్ ఎలా వచ్చిందంటే ఇది జరిగిందంతా చెప్పింది. మా అబ్బాయి అండి ఏదో రాయి పెట్టుకున్నాడండి, అది తీసి పక్కన పారేశాను, ఆ తర్వాత నేను పడుకుని లేచేసరికి ఇలా వచ్చింది. మా అబ్బాయి భక్తికి మెచ్చుకుని శివుడు రత్నలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు, ఈ భవనం ఇచ్చాడనగానే వాళ్ళందరూ నీ ఇలాంటి పిల్లలు ఎక్కడ దొరుకుతారా, ఏదో ఆవులు కాసుకునే ఆవిడ కొడుకు అనుకున్నాం కానీ నీలో ఎంత శక్తి ఉందనుకోలేదు, గోపాలబాల అని వాడిని మెచ్చుకున్నారు. ఈలోపు ఏం జరిగింది, మొత్తం ఆలయంలో ఉన్న అర్చకులకి అందరికీ తెలిసిపోయింది. ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చారు, ఈ గోపాల స్త్రీని గోపాల బాలుని ప్రశంసించారు. అందరూ రత్నలింగాన్ని పూజించారు. ఎక్కడో రత్నైకల్పిత ఆసనం లాంటి శ్లోకాల్లో విన్నాం, రత్నాలతో ఆసనం ఇచ్చి నిజంగా లింగం చేస్తారనేది ఇక్కడే చూసాం అన్నారు వాళ్ళు. ఈ లోపు ఈ విషయం మహారాజు గారి దాకా వెళ్ళింది. చంద్రసేన మహారాజు ఆశ్చర్యపోయి ఉజ్జయిని మహాకాళేశ్వర పూజ చేసి ముగించుకుని, మళ్ళీ పూజ మానేసేయాల, ఆ పూజ ముగించుకుని మరి ఈ బాలుడు ఉన్న చోటుకు వచ్చాడు. ఆ బాలకుణ్ణి చూచాడు, అక్కడున్న లింగాన్ని చూచాడు. ప్రేమ్నా బాష్పజలం ముంచన్ చంద్రసేనో నృపోహి సహా శివనామోచ్చరన్ ప్రీత్యా పరిరేభే తమర్భకం. ప్రేమతో కన్నీళ్లు కారుస్తూ, నా నగరంలో నీలాంటి ఒక బాలభక్తుడు ఉండడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది నాయన. మహారాజునైన నేను చేసే పూజ కంటే నీ పూజ గొప్పది. నా పూజకి మణిభద్రుడు మణిచ్చాడు, కానీ ఏకంగా రత్న మణులతో కూడిన లింగమే నీవు సాక్షాత్కరింపజేసుకున్నావురా బాబు, నువ్వు బాలమణివి, భక్త చూడామణివి అని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఆ లింగానికి అభిషేకం చేశారు. ఈ చారులు కొంతమంది ఉన్నారు అక్కడ, గూఢచారులు. ఈ బయట నుంచి వచ్చి కోట చుట్టూ విడిది చేసిన మహారాజుల యొక్క చారులు వాళ్ళు మనుషుల్లో కలిసిపోయి అప్పుడప్పుడు రాజులకి రహస్య మార్గం గుండా వెళ్ళి వార్తలు అందిస్తూ ఉంటారట. అందుకే వాళ్ళు గూఢచారులు అన్నారు. ఈ గూఢచారులు అన్ని అక్కడ ఎక్కడ అని లేకుండా అన్ని చోట్ల ఉంటారండి. అందుకే గూఢచారులు అని పేరు కదా. గూఢముగా రహస్యముగా ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకుని దానిని ప్రభువులకు చేరవేసేవాళ్ళు అనమాట. ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు ఇంటెలిజెన్స్ ఉంటారు. అలాగే రకరకాలైనటువంటి రహస్య వార్తలు అందించేటటువంటి వాళ్ళు మన గవర్నమెంట్ ఉంటారు. వాళ్ళు మారు వేషాల్లో ఉంటారు, అచ్చం మల్లయ్య ఉంటారు. ఆఖరికి ఇందులో కూడా పురాణం రచ్చుకుంటారు. విని వల్లి ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి అందించేవాళ్ళు కొందరు ఉంటారు. కాబట్టి ఇలాంటి గూఢచారులు వెళ్ళి ఈ బయట రాజధానిని చుట్టుముట్టినటువంటి మహారాజులకి ఈ విషయం తెలియజేశారు. ఒక కుర్రాడి భక్తికి మెచ్చుకుని శివుడు రత్నలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడంటే రేపు పొద్దున్న ఈ చంద్రసేన మహారాజు గారి మీదకి నిజంగా మీరు యుద్ధానికి వెళితే, ఈ కోట తలుపులు పగలగొట్టి మీరు లోపల దాడికి వెళితే, మహాకాళేశ్వరుడు ఆగ్రహిస్తే మీరేమవుతారో ఆలోచించుకోండి అని చెప్పారట. అప్పుడు రాజులంతా ఉనికిపోయి ఒక చోట సమావేశం అయ్యారు. కేవలం మహారాజులు అనమాట. సైనికుల్ని పక్కన పెట్టి కేవలం రాజాధిరాజులంతా ఒక చోట చేరారు. వాళ్ళల్లో వాళ్ళు ఇలా అనుకున్నారట, జరిగిందంతా విన్నారు కదా, ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అనగా, అసలు వీళ్ళందరినీ యుద్ధానికి తీసుకొచ్చిన ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకరాజు గారు ఇలా అన్నాడు, అయం రాజా చంద్రసేనః శివభక్త అతి దుర్జయ ఉజ్జయిన్యా మహాకాలపుర్యా పతిరనాకులః. నా మాట వింటే మనందరం బాగుపడతాం. నేను ఇప్పుడు చెప్పే మాట మీరందరూ వినండి, నేను చెప్పినట్టే నడుచుకోండి, అది మీకు నాకు అందరికీ మంచిది. ఈ ఉజ్జయిని నగరాన్ని పరిపాలిస్తున్న చంద్రసేనుడు పరమశివ భక్తుడు అనడంలో ఏ సందేహం లేదని నాకు పూర్తిగా అర్థమయ్యింది. అతడు చెప్పినట్టే రుద్రుని యొక్క అనుచరుడు మణిభద్రుడే చింతామణి అతనికి ఇచ్చి ఉంటాడు, ఏం సందేహం లేదు. ఈ ఊళ్ళో మహాకాళేశ్వరుణ్ణి భక్తితో పూజ చేస్తున్న ఆ మహారాజు గారి పరివారం కూడా అంత గొప్పవాళ్ళే. ఎక్కడో ఒక గోపాల బాలకుడు గుడిసెలో పూజ చేస్తూ ఉంటే ఆ పూజను అంగీకరించి రత్నలింగ రూపంలో శివుడు ఆవిర్భవించాడంటే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా పిలిస్తే శివుణ్ణి తమ దగ్గరికి రప్పించుకోగలిగే శక్తి కలిగిన వాళ్ళు. పిలిస్తే శివుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. వాళ్ళు ఏం కోరితే చేసి పెడతాడు.
అటువంటి వాడితో విరోధం పెట్టుకోవడం మనకేమి శ్రేయస్సు? మహాత్ములతో, బలవంతులతో, భక్తులతో ఎప్పుడూ విరోధం పెట్టుకోకూడదు. నా మాట వినండి. మనందరం చంద్రసేనుడి దగ్గరికి రాయబారిని పంపుదాం. మహారాజా, మేము చేసింది పొరపాటు, మేము సంధి చేసుకుంటున్నాం, నువ్వు మా మీద దయ చూపించు అందాం. ఆయన దయ చూపిస్తాడు. ఎందుకంటే శంకర కింకరుడు, శంకర భక్తులు ఎప్పుడూ కూడా తొందరపడి ఎవరిని విద్వేషించరు. అనగా అందరూ అదే చేద్దామన్నారు. కొంతమంది రాయబారుని పంపించారు. ఈ రాయబారులు వెళ్ళారు, చంద్రసేనుడిని చూశారు. మా రాజులంతా పశ్చాత్తాపడుతున్నారు, ఇక్కడ జరిగినవన్నీ వాళ్ళకి తెలిసింది, నీతో సంధి చేసుకుందాం అనుకుంటున్నారని. కానీ రాజుగారు సంతోషించాడు. రమ్మనండి, నేను కోట తలుపులు తీస్తున్నాను, సంధికి లోపలికి వచ్చారా బాగుపడతారు, ఎప్పటికి కూడా వాళ్ళు మోసంతో లోపలికి వచ్చాక యుద్ధానికి వచ్చారా శివుడే చూసుకుంటాడు అని ఆయన కోట తలుపులు తీయించాడు. మహారాజులంతా వినయంగా 2 చేతులు నుదుటికి చేర్చి నమస్కరించి జై చంద్రసేన అన్నారు. చంద్రసేనుడు కూడా వాళ్ళకి ఆప్యాయంగా స్వాగతం పలికి అందరికీ నమస్కరించి, మహాత్ములారా, ఎంతమంది వీరాధి వీరులైన రాజులు నా నగరానికి వచ్చారు, నేను అదృష్టవంతుణ్ణి, నేను ఇచ్చే విందు స్వీకరించండి అనగా, నీ విందు ఎప్పుడు తింటాం, ఈ భోజనాలు తిని ఉన్నాం మేము కూడా. అదృష్టం, బడిత పూజ మాత్రం చేయించుకోకుండా మమ్మల్ని అనుగ్రహించావు. శివుడు ఆగ్రహించి ఉంటే మేము భస్మయ్యేవాళ్ళం. మహానుభావ, నీ భక్తి గురించి విన్నాం. మహాకాళేశ్వరుడు నీకు పిలిస్తే పలుకుతాడట. నీ రాజ్యంలో ఉన్న గోపాల బాలకుడు ఎవడో రత్నలింగేశ్వరాన్ని కూడా సాక్షాత్కరింప చేసుకున్నాడని విన్నాం. ముందు మహాకాళేశ్వర దర్శనం చేయించు, ఆ తర్వాత రత్నలింగేశ్వర దర్శనం చేయించు. మళ్ళీ రత్నలింగం వచ్చింది కదా అని అసలు జ్యోతిర్లింగాన్ని మాని కొత్త లింగాన్ని చూడటం కూడా ధర్మం కాదు, ముందు అక్కడికే వెళదాం అని వాళ్ళందరూ మహాకాళేశ్వర లింగం దగ్గరికి వెళ్ళారు. షోడశోపచారాలు చేశారు, భక్తితో లింగాన్ని పూజించారు. ఎప్పుడు చెప్పానుగా, జ్యోతిర్లింగాలన్నీ స్వయంగా ముట్టుకోవచ్చు. ఎప్పుడైనా అవతల ఇప్పుడు ఎండోన్మెంట్స్లు వచ్చాక కుదరదని షార్ట్ కట్ దర్శనాలు పెడితే చెప్పలేం, కానీ మనకు మాత్రం హక్కు ఉన్నది. అందుకని అందరూ తాకారు, స్పర్శ చేశారు, శివస్పర్శ వల్ల తరించారు. తదనంతరం అక్కడి నుంచి అంతా కలిసి గోపాల బాలకుడి ఇంటి దగ్గరకు వచ్చారు. ఆ ఇంట్లో ఉన్న రత్నలింగాన్ని చూసేసరికి వాడికి మతిపోయిందట. కోటి సూర్యుల కాంతితో రత్నాలు వెలిగిపోతున్నాయి. నవరత్న ఖచ్చితమైనటువంటి లింగం అది. ఆ లింగాన్ని చూడగానే వాళ్ళందరూ పులకించిపోయి శివుణ్ణి భక్తితో పూజించి కుర్రాన్ని పిలిచి, నాయన, ఎప్పుడో ప్రహ్లాదుడు లాంటి వాళ్ళ గురించి విన్నాం, బాలభక్తులు ఎవరో ఉన్నారని విన్నాం, ఇవాళ మా కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యావు గోపాల బాల అంటూ వాడి దగ్గరికి తీసుకుని గాఢంగా కౌగులించుకున్నారు. అలా కౌగులించుకున్నప్పుడు తమాషా జరిగిందిట. ఏమిటది? గోపాత్మజం తమాలింగ్య రాజ్ఞో వీక్షేదమబ్రవీత్ ప్రాదుర్భూవ తేజస్వీ హనుమాన్ వానరేశ్వర. వానరోత్తముడు హనుమంతుడు అందరూ చూస్తూ ఉండగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎంత విచిత్రమో చూడండి, అక్కడికి వచ్చింది రత్నలింగం, కానీ ప్రత్యక్షమైంది మహానుభావుడు హనుమంతుడు. హనుమంతుడు ఎప్పుడో కృతయుగంలో పుట్టినవాడు కదా, త్రేతాయుగంలో రాముడిని సేవించాడు, కానీ ఆయన ఎప్పుడో కేసరికి జన్మించినవాడు. ఆ పుణ్యాత్ముడు వానరశ్రేష్ఠుడు, నవవ్యాకరణ పండితుడు, అన్నిటికీ మించి రుద్రవీర్య సముద్భవుడు. ఆ పరమాత్ముడిని చూడగానే, ఆంజనేయుడిని చూడగానే అందరూ పులకించిపోయారు. జై హనుమ, జై రామభక్త హనుమ అన్నారు. పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అప్పుడు హనుమంతుడు గోపాలకుణ్ణి, రాజుని, సమావేశమైన రాజుల్ని అందరినీ చూచి మంగళాశాసనం చేస్తూ ఇలా అన్నట్ట. సర్వే శృణ్వంతు భద్రం వో రాజానో ఏకదేహిన. మహారాజులారా, పౌరులారా, మీ అందరికీ శుభం కలుగ్గాక. శ్రీమన్నారాయణుడు నన్ను పంపాడు, అందుకే ఆయన సందేశం మీకు తెచ్చాను. భూమి మీద పుట్టినటువంటి వాడు మృత్యుభయం నుంచి బయటపడడానికి మృత్యుంజయుడిని ఆశ్రయించాలి. ఆ మృత్యుంజయుడు ఇక్కడ మహాకాళేశ్వరుడనే పేరుతో ఉన్నాడు. ఈ గోపాలకుడు రాజుగారు చేసిన పూజని చూసి పులకించిపోయి రాయి పెట్టుకుని పూజ చేస్తేనే ఆయన అనుగ్రహించి ఇక్కడ రత్నలింగం ఆవిర్భవించేలా చేశాడు. అందువల్ల ఈ కుర్రవాణ్ణి శ్రీ మహావిష్ణువు దీవించి ఇతనికి ఒక గొప్ప వరం ఇచ్చాడు. ఆ వరం, నేను విష్ణువు ఇచ్చిన వరాన్ని ఎంతమంది వింటూ ఉండగా మీకు వినిపిస్తున్నాను. ఈ కుర్రవాడు ఇక్కడ చాలా కాలం పాటు భోగాలు అనుభవిస్తాడు, శివుణ్ణి పూజిస్తాడు, ఆ తర్వాత మోక్షం అవాప్స్యతి, ముక్తి పొందుతాడు. ఇక అసలు వరం ఏమిటి? అస్య వంశే అష్టమో భావి నందో నామ మహాయశాః ప్రాప్స్యతే తత్ర పుత్వత్వం కృష్ణో నారాయణ స్వయం. ఇతడి వంశంలో 8వ తరంలో నందుడని పేరు కలిగిన ఒక మహానుభావుడు పుడతాడు.
వసువులలో ఒకడు నందుడనే పేరుతో ఈ గోపాల వంశంలో పుడతాడు. అతనికి భారీగా యశోద అనే స్త్రీ వస్తుంది. వాళ్ళకి నారాయణుడు కృష్ణుడనే పేరుతో దత్తపుత్రపుత్రుడై వస్తాడు. కృష్ణుడిని పెంచి నంద యశోదలు తరిస్తాడు, నందుడు తరిస్తాడు. యశోద తర్వాత మరికొంతకాలానికి తరిస్తుంది. ఈ రోజు నుంచి ఈ కుర్రవాడికి నామ్నా శ్రీకర ఇత్యుచ్చై లోకఖ్యాతిం గమిషతి. ఈ కుర్రవాడు శ్రీకరుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కుతాడు. ఈ శ్రీకరుడు సమస్త లోకాలలోనూ కూడా మహాఖ్యాతి పొందుతాడు అని హనుమంతుడు ఈ విషయం చెప్పడానికి వచ్చాను. మీరు కూడా మహాకాళేశ్వరుని భక్తితో సేవించండి. నేను ఈ ప్రాంతంలో రాత్రిపూట గస్తీ తిరుగుతూ ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కాపాడతానని అదృశ్యమైపోయాడు. ఇప్పటికి కూడా హనుమంతుడు అక్కడ ఉంటాడు చూడండి. అక్కడ ప్రత్యక్షమైన హనుమంతుడికి ఓ నిలువెత్తు విగ్రహం ఉంటుంది. ఆయన ఒక వేపుకి తిరిగి ఉన్నట్టుగా ఒకే శిలలో ఉంటాడు. గంధ సింధూరం బాగా పోస్తారు. బడాగణి గణపతి ఉన్నాడు కదా అక్కడ, పెద్ద గణపతి. ఆ గణపతికి దగ్గరలో ఉంటాడు ఈ హనుమంతుడు. హనుమంతుడు తప్పక చూస్తాడు. అక్కడ కింద ఒక శాసనం కూడా ఉంటుంది. హనుమంతుడు గోపాల బాలుడికి శ్రీకరుడిని పేరిచ్చాడు. అతడు శ్రీకరుడిగా ప్రఖ్యాతి పొందాడు. ఇక్కడే హనుమంతుడు అందరికీ ప్రత్యక్షమయ్యాడని రాసి ఉంటుంది. అదే శివపురాణంలో కోటి రుద్ర సంహితలో 17వ అధ్యాయంలో మనకు 69వ శ్లోకంలో చెప్పారు. ఈ విధంగా హనుమంతుడు వరమిచ్చి అదృశ్యమైపోయాడు. ఆ పిల్లవాడు శ్రీకరుడు అక్కడున్న గోపాలకులందరికీ నాయకుడై, మహారాజు గారికి ముఖ్య పరిచారకుడై చాలా కాలం సేవ చేశాడు. ఈ శ్రీకరుడు శరీరం విడిచిపెట్టి శివుడి దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది. ఇది బంగారు భవనం, ఇక్కడున్న లింగం రత్నలింగం. రాబోయే కాలంలో పాపాత్ములు పుడతారు. ఈ బంగారు భవనానికి ముప్పు తెచ్చి పెడతారు, పీక్కు పట్టుకుపోతారు. ఇక లింగం సంగతి చెప్పక్కర్లా. అందుకని ఈశ్వరుణ్ణి, మహాప్రభు, మానవులు దురాశాపరులు, ధనం మీదున్న వ్యామోహంతో వాడికి దేవుడు దయ్యం ఏం ఉండవు. కాబట్టి ఈ ఆలయానికి లింగములకు కూడా భవిష్యత్తులో భంగం కలగచ్చు. దయతో ఈ ఆలయం యొక్క వ్యవహారం సంగతి నువ్వే చూడు. ఏం చేయాలో చెప్పట్లా, దీన్ని ఏం చేయాలో చూడన్నట్ట కైలాసానికి పోతూ పోతూ. అప్పుడు ఆయన ఈ భవనం సామాన్యమైన రాళ్లతో కట్టబడినటువంటి భవనముగా, మందిరముగా మారిపోతుంది. ఇందులో ఉన్న లింగం కూడా మామూలు పాషాణలింగం అయిపోతుంది. రత్నేశ్వరుడనే పేరుతో కలియుగాంతం వరకు ఉంటారు, కానీ లింగం మాత్రం రత్నలింగం కాదు, కేవలం పాషాణలింగంగా కనపడుతుంది. నిజానికి అది రత్నలింగమే, కానీ రత్నం కాకుండా రాయిలా కనపడుతుంది. అలాగే ఆలయం కూడా పాషాణ మందిరంగా ఉంటుందన్నాడు. అందుకే ఉజ్జయినిలో మరొక ఆలయం రత్నేశ్వరలింగం ఉంటుంది చూడండి, క్షిప్రా నదీ తీరంలో. పేరుకి రత్నేశ్వరుడు, లింగంలో రత్నం ఉండదు. ఆ రత్నం రత్నంలా కనపడదు. అది నిజంగా రత్నం అయితే దొంగలతో ప్రమాదం. ఏ దొంగడన్నా దాని మీద చేస్తే వాడు చచ్చిపోతాడు. అందుకని పరమాత్ముడు ఏం చేశాడంటే కలియుగంలో చాలా వరకు ఇలాంటి ఎన్నో గొప్ప ఆలయాలలో ఉన్న బంగారం మనకు కనపడకుండా చేశాడు. కొన్నేమో ఆలయాలు అడుగున ప్రక్షిప్తంగా ఉంటాయి, మరికొన్నేమో రాళ్లల్లా కనపడతాయి. ఎంతెందుకండి, ఇప్పుడు మనకి సప్తగిరులు ఉన్నాయా తిరుపతి, ఆ 7 కొండలు కూడా ఒక్కొక్కటి కొన్ని సాలగ్రామాలు, కొన్ని నవరత్నాలు. మీరు ఎప్పుడైనా భక్తితో నారాయణ అని స్మరించి కళ్ళు విప్పి చూస్తే ధగ వెలిగిపోతూ మోకాలు పర్వతం అంతా కూడా బంగారపు రాళ్ల కింద, నవరత్నాల కింద కనపడుతుంది. కొన్ని చోట్ల సాలగ్రామాలు కనపడతాయి. కానీ అవే కనుక మన నవరత్నాలు లేకపోతే ఏవో బంగారపు గనులు అని భావిస్తే మళ్ళీ రాళ్ల కింద కనపడతాయి. భక్తితో దర్శించే వాళ్ళకి అవన్నీ పూర్తిగా సాలగ్రామాలే, అన్నీ నవరత్నములే, అమూల్యమైన నవరత్నములే. భక్తి లేని మామూలుగా ఉండేవాడికి రాళ్లల్లా కనపడతాయి. మనం రాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నవన్నీ అటువంటి నవరత్నాలు. ఆ నవరత్నములు అక్కడున్నంత వరకే నవరత్నాలు. దాన్ని ఎవడన్నా అపహరించాలని ప్రయత్నిస్తే వాడి జీవితంలో రత్నము లేదు, ప్రయత్నము లేదు, వీళ్ళు ఎక్కడికో పోతాడు. మీకు ఎలా తెలుసు నన్ను అడగనే. నేను మోకాటి పర్వతం మీద నడిచినప్పుడు చాలాసార్లు అనుభూతి పొందాను. ఆ అనుభూతి మీతో పంచుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు ఈ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ పురాణాల్లో చెప్పినవి గుర్తుకొస్తాయి. నేను రత్నేశ్వరలింగంలో కూర్చుని నిజంగా ఆనాటి రత్నేశ్వరలింగము, ఆ బంగారు ఆలయం చూడాలి అని కళ్ళు మూసుకుంటే బంగారపాలయం కనపడింది. నాతో పాటు ఉన్న వాళ్ళకు కూడా కొద్దిమందికి కనపడింది. అలాగే తిరుపతి మెట్లెక్కేప్పుడు ఎన్నోసార్లు చూశాను నవరత్నాలు. కేవలం భక్తితో చూసాం. ఆ తర్వాత బాబు యథాప్రకారంగా పాషాణం కింద కనపడేలా చెయ్యాలి వాళ్ళం. అది యథాప్రకారంగా రాయి కింద కనపడేది. మహానుభావుడైన ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొందితే మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా రత్నేశ్వరలింగం చూడాలనుకుంటే రత్నేశ్వరుడు కనపడతాడు. కాశీలో కూడా రత్నేశ్వరుడు ఉంటాడు. కాశీలో కూడా రత్నేశ్వరుడు అనే పేరుతో ఒక లింగం ఉన్నది. ధనేశ్వరుడు, కుబేరేశ్వరుడు, రత్నేశ్వరుడు, ధర్మేశ్వరుడు వీళ్ళందరూ ఉంటారు.
వెళ్ళి భక్తితో పూజించాలి. ఇంకో రహస్యం చెప్పనా, గురువాక్యంతో కర్తవ్యం, గురువుల మీద నమ్మకంతో కూడా వెళ్ళాలి. ఆయన అలాగే ఏదో చెప్తాడులే పురాణంలో అని అనుకోకండి. అలా అనుకున్న వాళ్ళు దానికి తగినటువంటి శాస్త్రే పొందుతారు. మనకి ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా భగవంతుడి యొక్క దర్శనం అవుతుంది. యాదృశి భావన యంత్ర సిద్ధిర్భవతి తాదృశి. చెప్పినప్పుడు కొన్ని నమ్మి చేస్తే లాభాలు ఉన్నాయి. కాశీలో రత్నగర్భేశ్వర లింగం, ఉజ్జయినిలో రత్నేశ్వర లింగం, ఇలాంటి కొన్ని లింగాలు ఉన్నాయి. ఆ లింగాలను మీరు భక్తితో ఎలా చూడాలనుకుంటే అలా దర్శనమిస్తాయి. ఎక్కువసేపు కాదు, కించిత్ కాలం దర్శనమిచ్చి వాళ్ళు అదృశ్యం అయిపోతాయి. అలా నిజంగా మీరు రత్నలింగంగా, లేకపోతే పాషాణలింగంగా, మహాకాలుడు అంటే మహాకాలుడిగా చూడగలిగితే పునర్జన్మ ఉండదు. ఒకవేళ ఉంటే ఉత్తమ జన్మ లభిస్తుందిట. ఇది చాలా గొప్ప కథ, పరమ పవిత్రమైన కథ. హనుమంతుడంతటి వాడి దగ్గర ఉపదేశం పొందిన శ్రీకరుడి కథ, మహానుభావులైనటువంటి వాళ్ళు ఉత్తములుగా మారిన కథ, చంద్రశేనుడు మణిభద్రుడి దగ్గర చింతామణి పొందిన కథ, అటువంటి దివ్య కథ. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి యొక్క మహామహిమ తెలియజేసే కథ. ఈ కథని శ్రద్ధతో విన్నటువంటి వాడు సకల శుభాలు పొందుతాడు. ఇదం పవిత్రం పరమం రహస్యం సర్వసౌఖ్యదం ఆఖ్యానం కథితం స్వర్గ్యం శివభక్తి వివర్ధనం. ఈ కథ పరమ పవిత్రమైనది, రహస్యమైనది, సకల సుఖాలు ఇస్తుంది. ఇక్కడ స్వర్గము అంటే ఇంద్రాది దేవతలు ఉండే స్వర్గం అని కాదు. స్వర్గము అంటే ముక్తి ఇచ్చున్నది, భక్తి పెంచున్నది. అటువంటి దివ్య కథ. నమః పార్వతీపతే హర హర మహాదేవ.